నా వాయిస్ ఓకేనా మేడం? Yes, నమస్తే madam. థ్యాంక్ యూ సార్. నమస్తే మాస్టర్స్. మళ్ళీ మనం 1000 సీట్స్ ఆఫ్ జాయ్ సెషన్‌కొచ్చేసాం. గ్రూప్ డిస్కషన్ సెషన్. ఈ 1000 సీట్స్ ఆఫ్ జాయ్ గ్రూప్ డిస్కషన్ సెషన్ అంటేనే చాలా ఆనందంగా ఉంటుంది మాస్టర్స్. ఇంకా అసలైన ప్రతి ఎపిసోడ్ అంతే మళ్ళీ అద్భుతమైన ఎపిసోడ్‌లోకొచ్చేసాము. ఇంత చక్కటి డివైన్ ప్లాట్‌ఫార్మ్ అందించి మీ జ్ఞానాన్ని మీరు పెంచుకోండి అంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్న సరోజమ్మకు మనందరం తలవంచి అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. అమ్మా మీకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎంతో అద్భుతం మాస్టర్స్. ఆనంద్ కర్ణేష్ గారికి ఆ లక్ష్మీమాత కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. ఎస్ మాస్టర్స్, ఎవరైతే 38th ఎపిసోడ్ విన్నారో ఆ ఎపిసోడ్ విన్న వాళ్ళు తప్పకుండా హ్యాండ్ రేస్ చేయాల్సిందిగా కోరుచున్నాం మాస్టర్స్. ఎంత అద్భుతంగా ఉంది మాస్టర్స్. ఈ ఎపిసోడ్ లో కూడా ఎంతో నేర్చుకోవాల్సింది. అనుకున్నాం పోయినా సరే చక్రాల గురించి స్టార్ట్ అవుతుంది అని. స్టార్ట్ అయ్యింది మాస్టర్స్ ఇందులో, కానీ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఏ చక్రం ఎలా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది మాస్టర్స్. ఇందులో ఎంత అద్భుతంగా ఉందో అంటే ఆత్మ సాక్షాత్కారం జరగాలంటే ఏం జరగాలి అని, అహం అనే మాయ నుంచి మనం ఎలా బయటపడాలని, అసలు పూర్ణాత్మ నుంచి వచ్చే రెండు అంశాత్మలు కాంట్రాస్ట్ గా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అని ఎంత అద్భుతంగా వివరించారు మాస్టర్స్. తప్పకుండా హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా కోరుచున్నాను మాస్టర్స్. చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఎప్పుడు నిజంగా అంటే ఆస్ట్రల్ ట్రావెలింగ్, థర్డ్ ఐ ఓపెనింగ్ ఇవే అనుకుంటూ ఉంటాం, కానీ పైన 3 చక్రాల గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటాం అందరూ మాస్టర్స్. కానీ కింది 3 చక్రాల గురించి ఆలోచించట్లే. మనకి ఏదైతే అవసరమో కంపల్సరీ మాస్టర్స్. పుష్ప మేడం, మీరు వీడియో ఆన్ చేసుకుంటే స్పాట్ లైట్ చేస్తారు. వెల్కమ్ మేడం, నమస్తే. వచ్చిందా మేడం? ఎస్ మేడం, వెల్కమ్ మేడం. మీరే ఇంట్రడక్షన్ లోనే చెప్పేశారు. మన అహంకారం వల్ల ఎంత ఎంత సిద్ధులు పొందిన వాళ్ళకైనా ఎంత స్థితి వస్తుంది అనేది నిజమే. అది కదా, అదే కదా మనం తెలుసుకోవాల్సింది. ఆ 3 చక్రాలు అంటే మన కింది స్థితిని తెలుసుకోకుండా పై స్థితికి పోయిన వాళ్ళు ఎంత కష్టాలు అనుభవిస్తారు, ఎంత వినాశనం అవుతారు అనే దానికి రావణాసురుడే మనకు మన పురాణాల్లో కూడా ఇంత విపులంగా చెప్పకపోయినా ఇప్పుడంతూ చాలా బాగా అర్థమవుతా ఉంటుంది పురాణాల్లో. ఆ ఈ అట్లా విష్ణువుకి వ్యతిరేకంగా ఉండి మళ్ళీ నేను చేరుతాను అని అడుగుతాడు కదా హిరణ్య. జయ విజయుల్లో జయ విజయులు ఎంత వాళ్ళ పూర్ణాత్మలో ఒకరే కదా. మనం జయ విజయుల్ని ఆ ఆ మహావిష్ణువుకు భిన్నంగా మనము ఊహించలేము. వాళ్ళ ఆకారం కూడా అలాగే ఉంటుంది. అప్పుడు మనకి ఇది పూర్ణాత్మ ఆత్మ అనేది తెలియదు, కానీ ఎందుకు ఇలా పెడతారా అనే డౌట్ ఉంటుంది చిన్నప్పుడు. కానీ ఈ ఎపిసోడ్ విన్న తర్వాత వాళ్ళే అంతా ఏకత్వం గురించి చెప్పడానికి అది బాగా ఏ గుడికి వెళ్ళినా మనకు ద్వారపాలకులిద్దరు స్వామిలాగే ఉంటారు. ఆ ఈశ్వరుడి గుడైనా ఇదైనా దానికి పూర్ణాత్మలో వాళ్ళు 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 వచ్చిన చిన్న అహంకారానికి మళ్ళీ వ్యతిరేక శక్తులుగా మారి స్వామిలో ఎంత బాగా ఐక్యమైనారు అనే దానికి ఇది బాగా తెలుస్తుంది. అట్లే ఆ కథల్లోనే అప్పుడు ఇది ఏదన్నా మహా రామాయణంలో ఉందో లేదో కానీ విభీషణుడు వచ్చి ఆయనకు అమృత భాండం ఉంటుంది కడుపులో, అది కొడితేనే చనిపోతాడు అని నేను పిట్టకథ విన్నాను. మీరు విన్నారో లేదో తెలియదు, నేను విన్నాను ఆ కథ. ఎస్ మేడం. కదా, అవును మేడం. కానీ అది కథలాగే చూసుకున్నాము. ఒక విధంగా మనకు విభీషణుడు అంటే కోపం కూడా వస్తుంది. అది ఎట్లా అన్నం చంపడానికి జీవన రహస్యం చెప్పేస్తాడా అన్న ఆ వయసులో నాకు అట్లే అనిపించేది. విభీషణుడిని ఎట్లా అంత మంచి తమ్ముడుగా ఎట్లా అనుకోవాలా అన్నట్లు కూడా ఉండేది. కానీ దీని వెనుక ఎంత ఉందనేది ఇప్పుడు మనకు 1000 సీట్స్ ఆఫ్ జాయ్‌లో విన్నప్పుడు కొంచెం ఆలోచిస్తే అప్పుడు అంత శక్తి ఉండదు మనకు. అంత ఆలోచన లేదు. మన తెలుగు సినిమాల్లో బాగా చూపిస్తారు దీన్ని.
చనిపోయే ముందు రావణాసురుడి అమ్మ దీనిలో కూడా ఒకసారి చెప్పిందనుకుంటా. ఆత్మ వచ్చి మాట్లాడడము సినిమాల్లో అని చెప్తుంది కదా! యెస్. నాకదే గుర్తొచ్చింది. సామాన్యంగా యశోద, కృష్ణ ఎత్తుకుంటే కంసుడు. రా ఇది రామాంజనేయ యుద్ధంలోనో దేంట్లోనో నాకు గుర్తులేదు కానీ ఎస్‌వి రంగారావు. అన్నిట్లోనూ ఎస్‌వి రంగారావే ఉంటారు సామాన్యంగా. ఎంత బాగా వాళ్ళ ఆత్మ కనిపించకపోయినా అద్దంలో చూసుకొని తను ఎంత తప్పులు చేసినాడు. అంత యుద్ధము జరిగినాక ఇంకా రేపు చనిపోతాడనంగా ఈరోజు రియలైజ్ అయినట్టు. మనకది కథలాగా చూసుకున్నామంటే అప్పటికి ఆ జన్మకు రియలైజేషన్ అప్పుడొచ్చిందేమో అనుకుంటాం. కానీ ఇక్కడ ఎంత బాగా చెప్పినారు కదా అమ్మ! కింది చక్రాలు పని చెయ్యని దాని వల్ల అక్కడ నిలిచిపోయింది ఆయన ప్రాణం అక్కడుంది కానీ, దాన్ని కొడితేనే ఆయనకు మోక్షమొస్తుంది. కానీ మోక్షం కూడా కాదు. ఎన్‌లైట్‌మెంట్ కూడా కాదు. అది కూడా నాకు నిజంగా మీకు గుర్తుందా 3 జన్మలు. హిరణ్యాక్షుడు, మేడం. ఇక్కడ రావణాసురుడు, మళ్ళీ కంసుడు కావాల. అప్పుడు కానీ ఆయన ఎన్‌లైట్‌మెంట్ జరగదు. అప్పుడు మనం కథలాగే చూసుకుంటా ఉన్నాం కానీ, ఎంత అర్థంగా ఉంది దీనిలో అనేది ఇప్పుడు బాగా తెలుస్తుంది. అట్లా మనం కూడా అహంకారంతో మాత్రం ఉండనే ఉండకూడదు. కానీ అవి అన్నీ ఏకాత్మలు అనేది మాత్రం నిజంగా మనము మనలో కూడా, మన ఫ్యామిలీలో కూడా మనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఎంతన్నా ఉన్ని, వాళ్ళు మనవాళ్ళు అనే ఫీలింగ్ మనకు వస్తనే ఉంటుంది. మనవాళ్ళు అని వాళ్ళెంత మనల్ని క్రిటిసైజ్ చేసినా, వాళ్ళెంత మనల్ని వ్యతిరేకంగా మాట్లాడినా, అది వాళ్ళేదైనా కష్టంలో ఉన్నారంటే మనము అదంతా మర్చిపోయి మనవాళ్ళు అనే ఫీలింగ్‌లేకొస్తాం. అదే ఏకాత్మ అని చెప్పింది కదా అమ్మ! అప్పుడు నాకు మాత్రం ఆహ్, నిజంగానే చాలా ఇదనిపించింది. నేనొక్కటేనా ఇట్లా? ఇట్లుంటారా? నాకు నిజంగానే ఏడుపొచ్చేస్తుంది. వాళ్ళెక్కడో అట్లా ఉంటారు అంటేనే ఇక్కడ ఏడుపొచ్చేస్తా ఉంటుంది. ఎందుకట్లా? ఇంత వయసొచ్చి ఇంత జ్ఞానం తెలుసుకొని ఆత్మ ఇది శరీరం కాదు ఇవన్నీ తెలుసుకున్నా కూడా, ఈ ఏడుపుని నేనెందుకు ఆపుకోలేకపోతా ఉన్నాను అనేది మాత్రం నాకొక క్వెషన్ లాగే ఉన్నింది మేడం. అది ఈ ఎపిసోడ్‌లో ఏకాత్మలు మనమంతా ఒకే ఆత్మ నుంచి వచ్చిన వాళ్ళము. అందుకే మనకు ఆ ప్రేమ అట్లే ఉంటుంది. వాళ్ళెంత చెడ్డగా చెప్పినా అట్లే వాళ్ళ భావనలు మనకు వాళ్ళు అంత కష్టం అంత ఏ కష్టమొచ్చిందో అది రోగమే కావచ్చు, ఏదైనా దుడ్డిది కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అది మనం ఫీల్ అయిపోతాం కదా! నేనైతే బాగా ఫీల్ అయిపోతాను. ఈ ఇంత వయసొచ్చి ఇంత తెలుసుకున్నా ఇదంతా మిథ్య అనేది అన్నీ చదువుతా ఉంటాం, వింటా ఉంటాం. కానీ ఎందుకు నేను ఇది మాత్రం నేనెందుకు నేనింకా చానానే సాధించాల్సిందుంది. నేనింకా మనసులో అనుకుంటున్నాను, చదువుతున్నానే తప్ప నేను ఫీల్ అవ్వట్లేదు అనే ఇది భావం మాత్రం నాకున్నింది మేడం. కానీ ఇప్పుడు అమ్మ వివరించి చెప్పినారు ఏకాత్మలంటే ఎట్లుంటాం మనము అనేది. అప్పుడు ఓహ్! ఈ జన్మకి ఇదే తెలుసుకున్నానేమో! దానికే నేనిట్లా ఉన్నానేమో అని అనిపించింది మేడం. అది చాలా బాగునింది. అంతా అదొకటి. ఇంకొకటి మూర్ఖత్వంలో ఉంటే వాళ్ళు పట్టుకునింది వాళ్ళే వాళ్ళదే కరెక్ట్ అన్నప్పుడు ఆ రావణాసురుడు ఆహ్, బాధలో ఉన్నా కూడా తెల్లేదు అనింది కదా! అమ్మ అక్కడ. బాధ కూడా అంత బాధ ఉంది లోపల. కానీ అతను అనుభవించలేకపోతున్నాడు ఆ బాధని. అనేది మాత్రం చానా నిజమే. మనం కూడా ఎన్నో సార్లు ఫేస్ చేసింటాం దాన్ని. కదా! మన మన యెస్ మనదే మేడం. కరెక్ట్, మనదే కరెక్ట్ అన్నప్పుడు వేరే వాళ్ళు ఎంత చెప్పినా, ఎంత విన్నా అది మనకు తెలీదు. ఆ కోపంలో, రోషంలో మనము అలాగే ప్రవర్తించేస్తా ఉంటాం. దాన్ని మనం రియలైజ్ అవ్వలేం. ఆ పాయింట్ బాగా నచ్చింది. అట్లాంటి వాళ్ళని మనము మార్చేది కూడా కష్టమే. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళకు మనం తెలియచెప్పినా గాని వాళ్ళకి అర్థం కాదు అని రావణాసురుడికి అమ్మ కలలో వచ్చి చెప్పాలా అని ప్రయత్నిస్తుందనేది అది బాగా గుర్తొచ్చింది. సీతాయనంలో ఆ ఎపిసోడ్ బాగా గుర్తొచ్చింది. అది కూడా బాగుంది. నిజమే కదా! ఆహ్, ఆమె అట్లా ఆహ్, వాళ్ళు ఏకాత్మలు కాబట్టి ఆ ఆత్మను కూడా ఉద్ధరించడానికి అమ్మ కలలో వచ్చైనా చెప్పాలాయనకు అనుకుంది. కానీ దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు రావణాసురుడు. అది మనము అట్లే ఉంటామేమో ఏదైనా ఒక విషయంలో పట్టుదల పట్టుకున్నామంటే ఎవరెంత చెప్పినా వినకుండా. అట్లాంటిది ఇక్కడికొచ్చిన తర్వాత మాత్రం బాగా తెలుస్తా ఉంది.
మనము ఎట్లా ఆలోచిస్తా ఉన్నాము ఆ టైంలో అనేది. ఇప్పుడు అవన్నీ తప్పిపోయినాయనుకోండి, అప్పుడు ఎట్లున్నాం అనేది మెమరైజ్ అయితా ఉంటుంది. అది పూర్ణాత్మకు సమర్పించుకున్నప్పుడు రాముడు కూడా రావణాసురుడిని చంపడానికి ఎంత ఆలోచించినాడు అంటే, అంత తప్పు చేసిన వాడు ఆడైనా కూడా అదే ఇప్పుడే చెప్పాను గదా! మనకెందుకు మన వాళ్ళు మనమల్ని అన్నా కూడా మనం ఎందుకు అట్లా ఏకాత్మ తత్వంలోకి ఎట్లా పోతాము అనే దానికి ఇది కూడా ఒక రాముడు అట్లా వాడే అట్లా అనుకున్నాడు. మనమెంత అన్నట్లు అనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా అందరు చెప్తారేమో. నాకు తోచింది నేను చెప్పాను. నేను బాగా ఫీల్ అయిన పాయింట్లు చెప్పాను. అదే నేను మా ఫ్యామిలీలో గాడ్ బ్లెస్ అందరూ హ్యాపీగున్నాం. ఒక్క మా చిన్నాయన పిన్ని 96 ఇయర్స్ చిన్నాన్నకి. ఆయన ఒంటరిగా ఉన్నాడు. అదొక్కటి నన్ను ప్రతిరోజు బాధిస్తానే ఉంటుంది. దానికి నేనేం చేయలేనా? మళ్ళీ ఫస్ట్ నాకొచ్చిన పాయింట్ సా వాళ్ళ గురించి చాలా ఇదిగా విన్నింది. సాక్షి ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన రోజు మేడం. ఆ రోజంతా చాలానే బాధపడిపోయినా. కానీ ఆ ఎపిసోడ్ వింటూనే ఓహ్! సాక్షిలాగా చూడాలా మనం ఏం చేయలేం. సాక్షిలాగే చూడాలా అని. యెస్. అది అప్పుడప్పుడు ఇది ఇట్లా రైజ్ అయినప్పుడంతా సాక్షి తత్వం వల్ల మళ్ళీ కొంచెం ఇదైతా ఉంటాను. కానీ ఇక్కడ చెప్పినప్పుడు ఏకాత్మలు అన్నప్పుడు వాళ్ళు తెలుసుకోలేనప్పుడు మనం కొంచెం చెప్పాలి కదా! వాళ్ళకు. కొంచెమైనా వాళ్ళకి దారి చూపించాలి గదా! వాళ్ళు ఆ దారిలో నడుస్తారో లేదో తెలీదు. అమ్మ కూడా అట్లే గదా ప్రయత్నించింది. అట్లా చెయ్యాలా అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వద్దు. ఈ సాక్షితత్వంలానే ఉండాలి. మనం ఇన్వాల్వ్ కాకూడదు అనిపిస్తుంది. కానీ రక్త సంబంధం, ఈ వయసులో వాళ్ళంత బాధపడడం, నేనేమి చేయలేకపోతున్నానే బాధ. అది మాత్రం బాగుంది మేడం. సూపర్ పుష్ప మేడం. అన్నీ ఉంటాయి మేడం. కానీ ఎవరెవరు ఏ అనుభవాలు తీసుకోవడానికి వచ్చిండ్రో వాళ్ళ అనుభవాలు తీసుకోవాల్సిందే కదా మేడం. చాలా బాగా లాస్ట్‌కి అదే చెప్పారు. అనుకుంటున్నాం మేడం. ఇప్పటికి ఏమీ చేయలేకపోతున్నామే అని. యెస్. కానీ అప్పుడప్పుడు ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. వాళ్ళ ఏం అడుక్కొనొచ్చినారో దశరథ మహారాజులాగా వాళ్ళు అంతే. ఇంకేం చేయలే. సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. మాస్టర్స్ ఈ ఎపిసోడ్‌లో మళ్ళీ చెప్పిందమ్మ. అంటే ఒక్కటే మ్యాటరు మనలోకి ఎక్కాలని ఒకటే జ్ఞానాన్ని మళ్ళీ ఈ ఎపిసోడ్ 1 అవర్ 10 మినిట్స్ ఉంటే మొత్తం మళ్ళీ చెప్పింది మాస్టర్. ఎందుకంటే అక్కడ అసలైన జ్ఞానం మన సబ్‌కాన్షియస్‌కి ఎక్కాలని మాస్టర్స్. అసలు ఎందుకు ఆత్మ సాక్షాత్కారం పొందలేదు అనేది రావణాసురుడు. అసలు రాముడు ఎలా ఆత్మ సాక్షాత్కారం పొందాడనే విషయం ఇంకొకటి. ఈ జన్మలో మనం ఈ రోజే చివరి అనుకోని చెయ్యాలి. అంటే ఈ రోజు ఎప్పుడైతే చివరి అనుకుంటామో మాస్టర్స్ ఇంకా మన పనులు ఎన్ని చేయాలని ఉంటుంది కదా మనం. అలా అని కూడా ఈ ఎపిసోడ్‌లో చెప్పారమ్మ మనకు. ఎస్ లీలా బచ్చు మేడం వెల్కమ్. నమస్తే మేడం. నమస్తే మేడం. ముందుగా ఆ లక్ష్మీ మాతకు, ఆనంద్ కనీష్ గారికి, సరోజ అమ్మకి కోటి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన మీకు కూడా చాలా కృతజ్ఞతలు మేడం. నమస్తే. అసలు ఈ ఎపిసోడ్ ఇవి వింటుంటే రామాయణాన్ని కొత్తగా వింటున్నా అన్న ఫీలింగ్ అయితే కలిగింది మేడం. అసలు చాలా బాగా అనిపించింది. సీతాయానం విన్నారా? సారీ లీలా బచ్చు మేడం. సీతాయానం విన్నారా? 16 ఎపిసోడ్ వినలేదు. వినండి మేడం. అది వింటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. సీతాయానం కూడా వినడం స్టార్ట్ చేయండి మేడం. 16 ఎపిసోడ్స్ ఉంటుంది. అమ్మ దాంట్లోనే యూట్యూబ్ ఛానల్లోనే వినండి మేడం అది కూడా. ఓకే మేడం, వింటాను. నిజంగా అసలు చెప్తారు కూడా కదా ఒక ఎపిసోడ్ లో సీతమ్మ కళలో కనిపించాలనుకుంటది రావణాసునికి తన డివైన్ ప్లాన్ ఏందో అని తెలియజేయడానికి. అది అక్కడ ఎపిసోడ్ లో చాలా అద్భుతంగా వివరించి చెప్పారు మేడం. వినండి, అది కూడా తెలుస్తుంది మీకు ఎపిసోడ్స్ వింటే. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. ఓకే మేడం, వెల్కమ్. అదే రాముల వారు రావణాసురుడు ఇద్దరు కూడా ఒకటే పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలు అని తెలుసుకోవడం చాలా బాగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే రావణాసుడికి ఆయన చేసిన సిద్ధులు, తపస్సు వాటి వల్ల పైన 3 చక్రాలు ఓపెన్ అయినాయి, కానీ కింది 3 చక్రాలు అయితే ఓపెన్ కాలేదు. అందువల్లనే అతను ఈ అహంలో మిట్టాడుతూ ఉన్నాడు.
సీతమ్మ వారు ఎంత ప్రయత్నించినప్పటికీ అతనికి అది అక్కడి నుంచి పారిపోవాలనే ట్రై చేశాడు అని చెప్పారు. కలలో వచ్చినా కూడా సీతమ్మ వారి రావణాసుడి యొక్క అనాహత చక్రాన్ని టచ్ చేసి ఎందుకు వచ్చాడు ఇతను, ఏంటి నా ప్లాన్ చెప్పడానికి ట్రై చేసింది అమ్మవారు. కానీ అతను దాని నుంచి పారిపోవాలని ట్రై చేశారు. రాముల వారు అయితే ఎప్పుడైతే ఆ బాణాన్ని మణిపూరక చక్రం దగ్గర వదులుతారో అప్పుడే రావణాసుడి యొక్క రావణాసుడి యొక్క అహం పారిపోయి ఎరుక అన్నది వస్తుంది. అప్పుడు కింద ఉన్న 3 చక్రాలు కూడా ఎలైన్ అవుతాయి. కానీ పైన ఉన్న 3 చక్రాలు, కింద ఉన్న 3 చక్రాలు ఈ జన్మలో ఆయనకి ఎలైన్ కాలేకపోతాయి. అప్పటికే ఆయన చనిపోతాడు. ఇంకొక నెక్స్ట్ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అందుకనే మనం ఎప్పుడు ఏం చేయాలనుకున్నా ఈ జన్మలోనే చేసేయాలి. పైకి వెళ్ళి చేద్దాంలే అనుకోవడం చాలా తప్పు. అన్ని మంచి కార్యాలన్నీ ఎంతవరకు సాధ్యమైతే ఈ జన్మలోనే మనం చేయడానికి ప్రయత్నం చేయాలి అని అన్నారు. ఇంకొకటి, యుద్ధంలో రావణాసుడికి అలా జరిగితే రాముల వారికి ఏం జరిగిందంటే ఆ టైంలోనే ఆయనకు కూడా ఆత్మ సాక్షాత్కారం కలిగింది. మొత్తం అన్ని చక్రాలు ఎలైన్ అయ్యాయి. అతనికి తన సీతమ్మ వారు దొరికింది. సీతమ్మ వారు అంటే ఎవరో కాదు, తన ఆత్మ, తన పూర్ణ ఆత్మ అన్నది ఎవరో అన్నది తెలిసింది. ఆ విధంగా ఆయనకి ఆత్మ సాక్షాత్కారం అయ్యింది అని చెప్పారు. మేడం లీలావతి మేడం, కరెక్ట్, మీరు చాలా పాయింట్స్ చాలా బాగా చెప్తున్నారు. మరి మీరేం నేర్చుకున్నారు ఈ ఎపిసోడ్ వినడం వల్ల? అవును, ఇంకొకటి ఏం చెప్పారంటే రాముల వారు కానీ రావణాసురులు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క అనుభవాల కోసమే ఈ జన్మలోకి వచ్చారు. ఏది కూడా మంచి చెడు అన్నది ఏది ఉండదు. ఎవరెవరి అనుభవాల కోసం వాళ్ళే వచ్చారు. అందువల్ల నాకు ఎవరిని చూసినా కూడా కొంచెం కూడా నెగిటివ్ ఫీలింగ్ అన్నది అయితే నాకు కలగటం లేదు మేడం. ఏదైనా కానీ ఓకే, వాళ్ళ ప్లాన్ కోసం వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళ నుంచి నేను ఏం నేర్చుకోగలనా అన్నది ఆలోచిస్తున్నాను మేడం నేనైతే. ఇంకొకటి, ఏదైనా ఆత్మ సాక్షాత్కారం అన్నది ఎప్పుడు ఎరుక వచ్చినప్పుడే మనది ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. ఏ క్లిష్ట సంగతి వచ్చినా, ఏ బాధ, ఏ సంఘటన అయినా కూడా మనం ఎరుకతో గమనిస్తే అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అన్నది కూడా బాగా చెప్పారు మేడం. ఈ విధంగా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సూపర్ లీలావతి మేడం, అందరు అనుభవాల కోసమే వచ్చిండ్రు కాబట్టి నేనెవరు తప్పు లేదు, కరెక్ట్ లేదు అంటే ఏ తప్పులు లేవు. అందరిని చూస్తే కూడా ఏ కామెంట్ చేయబుద్ధి కావట్లేదు. మీరు సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ లీలావతి మేడం. కానీ నాకు మొన్న ఒకసారి ఒక ఊరికి వెళ్ళాను, ఒకరి ఇంటికి వెళ్ళాను. తను కొంచెం ఇల్లు నీట్ గా ఉంచుకోలేదు. నాకు ఆ ఫీల్ గా అనిపించింది, అరే ఏంటి ఇలా అని. కానీ మళ్ళీ వెంటనే ఎరుక వచ్చింది, అరే నేను ఎందుకు ఇట్లా అనుకుంటున్నాను, ఆమె ఏ పొజిషన్ లో ఉందో ఏంటో, ఆమె ఆ విధంగా ఉండిండొచ్చు, నేను అట్లా అనుకోకూడదు అని నాకు అనిపించింది మేడం. థ్యాంక్ యూ లీలా మేడం. అందుకే అమ్మ చెప్తారు ఈ సెషన్ లో, అది కూడా ఎరుక గురించి చెప్పాల్సిన అవసరం లేదు, BYM ఫ్యామిలీ వాళ్ళు ఎరుకలో ఆరితేరిని చెప్తారు అమ్మ ఇక్కడ. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మహేశ్వరి మేడం, వెల్కమ్. నమస్తే మేడం, అన్మ్యూట్ చేసుకోండి. లీలావతి మేడం మీరు మ్యూట్ చేసుకోండి. మహేశ్వరి అన్మ్యూట్ చేసుకోమ్మా. లేదా గుప్తా సార్ మీరు మాట్లాడిన తర్వాత మహేశ్వరి మేడం మాట్లాడతారు. గుప్తా సార్ వెల్కమ్ సార్, నమస్తే. నమస్తే మేడం. నమస్తే నమస్తే సరోజ మేడం, నమస్తే సరిత మేడం అండ్ ఆల్ మాస్టర్స్. మేడం మీ బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్. మహేశ్వరి మేడం ఒక్క నిమిషం ఆగండి, గుప్తా సార్ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి అమ్మా. సరిత మేడం. థ్యాంక్ యూ సార్. గుప్తా సార్ మాట్లాడండి. ఓకే మేడం. ఇక్కడ మేడం, ఇక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే రాముల వారు ఆయన ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా గానీ ఆయన కూడా అలాగే ఉన్నంత వరకు, ఇద్దరు సేమ్ సిచ్యువేషన్ లో ఉన్నంత వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని బాణాలు వేసినా గానీ ఆయనకు ఏం కాలేదు. ఒక్కసారి ఆయన ఎప్పుడైతే సమర్పణలోకి వచ్చాడో అప్పుడే ఆయనకు తెలిసింది ఇక్కడ ఆయనకి అంటే బాణం ఇక్కడ వేస్తేనే అది అవుతుందనే విషయము అప్పటి వరకు ఆయనకు స్ఫురణకు రాలేదు. మనం కూడా మన ప్రయత్నాలు అలాగే చేస్తూ ఉంటాం మేడం.
మనం Yes, sir. ఏదేదో చేస్తూ ఉంటాం అన్నమాట. అది చేయాలి, ఇది చేయాలి, అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి అనేది. అంటే మనం ఎప్పుడైతే ఆ సమర్పణ భావంకు రాకుండా ఎన్ని చేసినా గానీ ఒక్కోసారి సక్సెస్ కాము. Yes, sir. నిన్న కూడా అహం అన్నది అంటే మనకు తెలియకుండానే వస్తూ ఉంటుందన్నమాట. నిన్న నైటే ఒక ఫంక్షన్‌కి వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ దాదాపు 5 ఇయర్స్ నుంచి ఒకరు మాతోటి అంటే 5 ఇయర్స్ పైన అయిపోయింది. మాట్లాడడం లేదు. అయినా సర్లే వచ్చారు ఒక 5 ఇయర్స్ నుంచి ఒకసారి మాట్లాడాను. కానీ మళ్ళీ నిన్న వాళ్ళు కూడా వచ్చారు. కానీ నేను ఫస్ట్ మాట్లాడలేదన్నమాట. జస్ట్ ఒక 10 మినిట్స్ చూశాను. సరే అయితే అయిపోయిందని చెప్పేసి నేనే వెళ్లి మాట్లాడడం జరిగిందన్నమాట. Super, sir. అలాగా అహం అన్నది మనం వదిలినప్పుడు మనమే రిలీఫ్ అయిపోతామన్నమాట. నాకే చాలా మంచిగా అనిపించింది. యెస్ మనమేముంది మనం ఇన్ని తెలుసుకుంటున్నాం కదా అనే ఉద్దేశంతోటి. సరే ఈడ ఇంకొక పాయింట్ అంటే సార్ నాకంటే కూడా నేను ఆపుతున్నందుకు ఏమనుకోవద్దు. ఇంకా ఇక్కడ ఒక పాయింట్ కూడా మనకు కూడా ఇప్పుడు ఈ ఎపిసోడ్ అమ్మ చెప్తారు. మనకు తెలియదు కానీ లోపల మనం బాధపడుతుంటాం అని. ఇది నాకెందుకో మీరు ఈ పాయింట్ చెప్తుంటే దానికి కనెక్టివిటీగా అనిపిస్తుంది. బాధపడుతుంటాం మేడం ఖచ్చితంగా. Yeah. బాధపడకుండా ఉండము. ఎందుకంటే రిలేషన్‌షిప్స్ ఆర్ లైక్ దట్ కదా! మనం ఇదే ఇందాక పుష్ప మేడం చెప్పింది కూడా అదే కదా! Yes, sir. రిలేషన్‌షిప్‌లో ఎప్పుడు అనేది బాధలనేటివి ఉంటూనే ఉంటాయి. వాళ్ళతోటి మాట్లాడినా, మాట్లాడకపోయినా ఆ లింక్ అన్నది మనకు రక్తబంధం అంటారు కదా! అలాగా. Yes, sir. ఉంటూనే ఉంటాయన్నమాట. అంటే కాకపోతే కొన్నిసార్లు మనం దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అలా నడుస్తూ ఉంటది. అవకాశం వచ్చినప్పుడు అవి అంటే సంస్కారాల మాదిరి అంటా ఉన్నాం కదా! నమస్కారాలు. అలాగన్నమాట. వాటిని బయటకి పంపించేస్తూ చిన్నగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం మేడం. అది మేడం నేను చెప్పదలుచుకున్నది. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందుకే అహం వద్దు ఎరుక ముద్దు అని అమ్మ మంచిగా ఎంతో బాగా మనకు స్లోగన్ ఇచ్చేసారు. మంచిగా రాసుకొని మనం ఎక్కడెక్కడ కావాలంటే అక్కడక్కడ అతికించేసుకోవాలి. కానీ నాకు యెస్. యెస్ మేడం. టీవైఎం ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే అందరికి ఎప్పుడు స్మరణలో ఉంటది ఇది. అహం వద్దు ఎరుక ముద్దు అనేది నాకు అనిపిస్తది సార్. కానీ వస్తుంటది అహం అనేది. మనం ఎరుకతో గమనించుకొని దాని యెస్. నుంచి యెస్ మేడం. పక్కకు జరుగుతాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా యెస్. యెస్ మేడం. థాంక్ యూ. మాస్టర్స్ ఇక్కడ గుప్తా సార్ చెప్పిన దాని గురించి మనం ఒకటి నేర్చుకోవాలి. మన దగ్గర మాట్లాడుతున్నారా లేదా? ఇంతకుముందు ఎంతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు. ఏదో ఒక డిఫరెన్స్ రావచ్చు మాట్లాడుతున్నారా లేదా మనకు అనవసరం మాస్టర్స్. ఇప్పుడు మనం ఇంత అద్భుతంగా జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి మనమే ఎళ్లి మాట్లాడేయాలి మాస్టర్స్. అంటే మనకెవ్వరు శత్రువులు లేరు, మిత్రులు లేరు మాస్టర్స్. అందరూ ఒకటే మనందరం కాబట్టి థ్యాంక్ యూ సార్. చాలా మంచి పాయింట్ మాకు మళ్ళీ ఒకసారి స్మరణలోకి తెచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గుప్తా సార్. ఎస్ మహేశ్వరి మేడం పొలంలో ఉన్నారు. ఎంతో అద్భుతంగా చూపిస్తున్నారు. వెల్కమ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకున్నావా? వీడియో ఆపేసి అంటే మాట్లాడు. మార్నింగ్ వచ్చినప్పటి నుంచి విన్నానక్క సెషన్. వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మాకు అది చూపించండి. ఎస్ మేడం. వెల్కమ్ అమ్మా, మాట్లాడండి. అయితే అమ్మ మార్నింగే సెషన్ విన్నానక్క. మార్నింగ్ వచ్చినప్పటి నుంచి సెషన్ విన్నాను. అయితే అమ్మ ఈ సెషన్‌లో చాలా బాగా చెప్పింది. సరోజమ్మ అయితే కంటతడి కూడా పెట్టింది. ఆ ఆనందం యొక్క ఎనర్జీ అమ్మ తట్టుకోలేకపోయింది. ఎంత అద్భుతంగా మన వరకి అమ్మ జ్ఞానం తీసుకొచ్చినందుకు నిజంగా అమ్మ ఐ లవ్ యూ అమ్మ. ఇంతకు మించి ఇంకేం చెప్పలేము. థ్యాంక్ యూ అమ్మ. చెప్పింది మనకు బుజ్జగిస్తూ, బెదిరిస్తూ ఆ చక్రాలు పై చక్రాలు కాదు మనం తెలుసుకోవాల్సింది కింది చక్రాలు. కింది చక్రాలు వదిలేసి పై చక్రాలు అంటే తెచ్చుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది జడ్జిమెంట్ లేకుండా రావణాసురుడే మనకి ఎగ్జాంపుల్ అన్నట్టుగా అమ్మ చెప్పింది. ఇక్కడ చాలా బాగా చెప్పింది. అసలు మీరు చక్రాల జోలికి వెళ్ళవద్దు. ఆ చక్రాలు జోలికి వెళ్లారా దేహమే కాదు ఆత్మ కూడా ఘోషిస్తుంది, ఇబ్బంది పడుతుంది అన్నట్టుగా చెప్పింది. ఈ దేహం యొక్క గొప్పతనం అమ్మ ఎంత గొప్పగా చెప్పింది అంటే, ఈ దేహం ఉన్నప్పుడే ఈ ఆత్మకి ఒక ఆత్మానందము ఆ అనుభూతుల్ని మీరు ఈ దేహం ద్వారా అనుభూతి చెందనివ్వండి. లేదా ఇంకా ఎన్నాళ్ళు మనం ఇలాగే వస్తా ఉంటాం, వెళ్తా ఉంటాం అన్నట్టుగా చాలా బాగా చెప్పారు. నాన్న క్లారిటీగా రావట్లేదమ్మా వర్డ్స్. మహేశ్వరి మేడం
చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా అంటే ఎన్ని జన్మలు ఇలా వస్తూ పోతుంటాం అనే దాని గురించి చాలా వివరంగా చెప్తారమ్మా ఈ ఎపిసోడ్‌లో. థాంక్ యూ మహేశ్వరి మేడం. మళ్ళీ ఒకసారి మీరు మీ నెట్ చూసుకొని మళ్ళీ ఒకసారి మాట్లాడండి. ఇప్పుడైతే క్లారిటీగా వినిపించట్లేదమ్మా. థాంక్ యూ సో మచ్. వెల్కమ్ హైమావతి మేడం. నమస్తే. 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 నమస్తే సరోజమ్మ. నమస్తే ఆల్ మాస్టర్స్. నమస్తే సరిత. నమస్తే. అంటే నాకు ఈ ఎపిసోడ్ వింటున్నప్పుడు అంటే ధ్యానంలోకి వచ్చినప్పుడు అందరూ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. హాస్టల్ ట్రావెల్ చేసినాము, గత జన్మలు చూసుకున్నాము, ఇవి అవి అని. అంటే ఇప్పుడు కాదు, ముందు విన్నప్పుడు కూడా అనిపించింది, అమ్మయ్యా నాకు ఇంకా ఏం అక్కర్లేదు, ఇవన్నీ నేను ఊరికే భ్రమపడుతున్నా, హాస్టల్ ట్రావెల్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అనేది ఫుల్ సాటిస్ఫై అయిపోయాయి అనమాట అప్పుడు ఈ ఎపిసోడ్ అయినాక. తర్వాత నేను ఎప్పుడు ఎమోషన్ అవుతుంటా సినిమా చూసినా కూడా. ఎవరన్నా ఏదన్నా చెప్పినా ఎమోషన్ అయిపోతా, సినిమా చూసినా కూడా ఎమోషన్ అయిపోయి ఏడ్చేస్తా ఉంటా అనమాట. సినిమాలో కూడా, హాల్లో కూడా ఏడ్చేస్తా, ఇంట్లో అయినా మళ్ళీ రెండోసారి చూసినా మూడోసారి చూసినా కూడా ఏడ్చేస్తా. నన్ను అందరూ వీళ్ళు ఎక్కిరిస్తారనమాట. ఇప్పుడు ఏకత్వం అనగానే అమ్మయ్య ఇది తప్పు కాదు, ఇది వీళ్ళు ఎక్కిరించిన పర్లేదు, ఏకత్వం. ఓహో ఇది చాలా ఆనందపడిపోయా అనమాట ఏకత్వం అనగానే. అంటే మన అందరం ఒకటేగా ఉన్నాం కదా, ఏకత్వం అంటేనే మనందరం కలిసి మెలిసి కదా అని. ఇంకో పాయింట్ ఏంటంటే, అహం గమనించంగానే అది వెళ్ళిపోతుంది. అమ్మో ఇదేదో మనకు తెలిస్తే చాలు, మనకి ఎక్కడ అహం వచ్చిందో మనం గమనించుకొని ఎరికలోకి వచ్చి ఇది అహం అని తెలిస్తే చాలు, దాన్ని గమనించడం అంటే పోతుంది అనేది ఎంత చిన్న పాయింట్ గా చెప్పింది అనేది చాలా నచ్చిన ఈ 3 పాయింట్లు అనమాట. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మెయిన్ గా ఈ ఎపిసోడ్ నుంచి ఏదైతే పట్టుకోవాలో అది పట్టేసుకున్నారు. నిజంగా అంటే అక్క నాకు కూడా ధ్యానంలోకి వచ్చిన కొత్తలు అందరూ అవి కనిపిస్తాయి ఈ లోకాలకు వచ్చినప్పుడు నాకేది లేదు అనిపించేది. ఎప్పుడైతే అమ్మతో జ్ఞానం వింటూ వచ్చానో మాస్టర్స్, అమ్మో అది కాదులే ధ్యానం అంటే అనే విషయం తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. సెంటర్ లో కూడా అనుభవాలు చెప్తున్నప్పుడు నాకు అవి ఇవి ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు, నేను అక్కడికి ట్రావెల్ చేసిన ఏమేమో చెప్పేవా, నాకు అసలు ఏమీ కనపడదు అనమాట. ఒక ఎనర్జీ మాత్రం చూసి ఇప్పటికి కూడా ఏం కనపడదు. అంటే ఇప్పుడు ఫుల్ సాటిస్ఫై. అప్పుడు కొత్తల్లో అలా అనిపించేది అనమాట ఆ సెంటర్ లో చెప్తున్నప్పుడు. ఇది విన్న తర్వాత అది సాటిస్ఫై అయిపోయింది. అంటే ఇప్పుడు ఓకే. అప్పుడు అంటే అక్క అప్పుడు ఏ జ్ఞానం లేదు, ధ్యానం చేస్తున్నాం, పక్కలో వాళ్ళ అనుభవాలు చూస్తే ఒక్కొక్కసారి ఈర్ష్య కూడా కలిగేది అక్క నాకైతే. ఎందుకంటే ఏం కనిపించేది కాదు మాస్టర్స్, ఓకే ఎనర్జీ ఫీల్ అయ్యే వాళ్ళం అంతే. అందరు ఎన్నో చెప్తుంటే ఎలా అనిపించేది, కానీ ఈ ఎపిసోడ్ విన్నాక ఇంకా అవసరం లేదు, ధ్యానం చెయ్యాలి, మనం ఎనర్జీ అనుభూతి చెందుతున్నామా లేదనేది చాలు అనిపించింది అనమాట. థ్యాంక్ యూ. అవునమ్మా, అవును. థ్యాంక్ యూ మాస్టర్స్. హ్యాండ్ రైజ్ చేయాలి, మీరు ఎవరు వినలేదా మాస్టర్స్? ఆల్రెడీ మంగళవారం నుంచి పెట్టేసాం 38th ఎపిసోడ్ వినాలి మనమని. మన కోసం మాస్టర్స్ ఈ సెషన్ జరుపుకుంటున్నదే మన కోసం. మళ్ళీ మనం ఈ సెషన్ వినడం ద్వారా ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం, మననం జరుగుతుంది మాస్టర్స్ మనకి. పుష్ప మేడం మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. నమస్తే మేడం, వెల్కమ్. నమస్తే మేడం. మీ అందరికీ అట్లా అలాగే ఉంది అంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా ఏది రాదు, కానీ కొన్ని వేరే వాళ్ళు చెప్పేవి విన్నప్పుడు దాన్ని ముందుగా అనుకొని ధ్యానంలో కూర్చుంటేనే వస్తుంది, మీరు 1 గంట చేసేవాళ్ళు 3 గంటలు చేస్తే వస్తుంది, ఇవన్నీ ఒక్కొక్క టిప్స్ చెప్తుంటారు కదా. అది విన్నప్పుడు నిజంగా నేను 4-5 ఏళ్ల నుంచి చేస్తున్నా, నాకు ఏది లేదు కదా అనేది. కానీ అమ్మ చెప్పినవి మాత్రము మన ప్రవర్తనలో మార్పులు కానీ, మన మనసులో మార్పులు కానీ నాది బాగా గుర్తించగలుగుతున్నాను. దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నాదొక ఓదార్పు లాగా ఉంటుంది అమ్మ విన్నప్పుడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అదే మీరందరూ కూడా అదే చెప్పారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ. అమ్మ చెప్తారు కదా, మనం కాదు మన పక్కోళ్ళు కూడా మనలాగే ఉన్నారంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది అనేది. లేదు, పత్రిక నోటిలో కూడా విన్నా నేను. ఎస్ మేడం. ప్రెజెన్స్ లో ఉండడమే ధ్యానం అంటే. వర్తమానంలో ఉండండి, అదే ధ్యానం అని కాదు మేడం. ఎక్కువగా ఆనందం ఎప్పుడు అనిపిస్తుంది అంటే, మనమే కాదు మనతో పాటు మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారంటే మనకి ఇంకా హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది మేడం. అట్లా అనమాట. ఏమీ కాదు కదా అనిపిస్తా ఉంటుంది అంటే మేడం, అంటే
ఎలా మనని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది గమనించాలి మేడం. అంతే. అంటే చిన్న పిల్లలు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, అరే ఇందులోనే కూరుకుపోకుండా మాస్టర్స్ ఇక్కడ ఇది వినడం వల్ల ఇప్పుడిప్పుడు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. అంటే ఆహా ఇదే ఉండదు, మన భౌతిక జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి ధ్యానం చేయడం వల్ల అనేది తెలుస్తుంది మాస్టర్స్. అవును. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. షర్మిల మేడం వెల్కమ్. థ్యాంక్ యూ నమస్తే. అందరికీ. నమస్తే అమ్మా. నమస్తే సరోజమ్మ. నమస్తే మేడం. అందరికి ఆల్ మాస్టర్స్ నమస్కారం. నాకు ఈ చక్రాస్ గురించి విన్నప్పుడు ఏమనిపించిందంటే, మామూలుగా ఒక్కొక్క చక్రాన్ని క్లీన్ చేసుకోండి అట్లా అనేసి అట్లా చేసినామంటే గన ఇదైతాము అనే దాన్ని బట్టి నాకేమనిపించిందంటే, అప్పుడు అనిపించేది ఓహో ఈ చక్రాలు క్లీన్ చేసుకునేస్తే బాగుంటుంది అనేసి. కానీ అవి సాధారణంగా మన సాధన ద్వారా, మన జ్ఞానం ద్వారా క్లీన్ అయితేనే మనకు ఇది జరుగుతుంది గానీ, ప్రత్యేకించి దాని మీద ఫోకస్ పెట్టి చేయడం వల్ల ఇది కాదు అనే పాయింట్ నాకు బాగా నచ్చింది మేడం. అది మన ముందు అనుకుంటున్నాను నేను. ఇట్లా చెయ్యాలి కదా! ఇట్లా చేసుకునేసినామంటే క్లీన్ అయిపోతాము అనేసి ఫోర్స్ చేసి, దానిపైన ఫోకస్ పెట్టి చెయ్యకూడదు. సాధారణంగా మన జ్ఞానము, మన సాధన చేసే ద్వారా ఒక్కొక్క చక్రము ఆటోమేటిక్‌గా అదంతకదే క్లీన్ అయితా వస్తుంది. అప్పుడు మనకు జ్ఞానం అనేది వస్తుంది అనేది ఆ పాయింట్ నాకు దీంట్లో బాగా నచ్చింది. నేను మార్చుకోండేది కూడా అప్పుడు ఈ సెక్షన్ విన్న తర్వాత నాకు అలా అనిపించింది మేడం. అప్పుడు ఫస్ట్ విన్నప్పుడే నేను దీన్ని గ్రహించి మార్చుకున్నాను మేడం. అప్పుడు అంతకుముందు దీని మీద ఫోకస్ పెడతా ఉన్నాను. అవును చక్రాసు అంటా ఉన్నారు కదా, చేసుకుందాము, మనం చేద్దాము. నాకు ఏమీ కనిపించదు మేడం. నాకు కూడా ఇన్ని రోజులకు కూడా నాకు ఏమీ కనిపించదు. ఎనర్జీ వస్తుంది, బాడీలో రిలాక్సేషను, మైండ్ రిలాక్సేషను, బాడీ ఎనర్జీ అంతా వస్తుంది. కానీ ఏ లోకాలకు వెళ్ళలేదు, ఏమీ చేయలేదు, కామ్గా ఉంటుంది. కాకపోతే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. కాకపోతే నా లోపల కొన్ని మార్పులు నాకు తెలియకుండానే జరుగుతా ఉంటాయి. కొన్ని చోట్ల నేను చేస్తున్న తప్పులను చేయకుండా వినే కొద్దీ నా తప్పులను నేను కంట్రోల్ అంటే కంట్రోల్ అని కాదు, నాకే తెలియకుండా నేను మారుతున్నాను. ఎరుకలోకి వస్తున్నారు. ఎరుకలోకి వస్తా. ప్రతి పాయింట్ ఒక్క మాట మాట్లాడేస్తాను. కానీ అవును నేను ఇది చేస్తున్నది ఇది కాదు, ఇది ఇక్కడ నేను యూజ్ చేయకూడదు కదా, ఇలా నేను మాట్లాడకూడదు కదా అనే ఎరుక మాత్రము నేను చాలా మటుకు నేర్చుకున్నాను మేడం ఈ క్లాస్ విన్న తర్వాత మాత్రం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే అందరూ వింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది మాస్టర్స్. అందరూ మేము ఇది మారాము, మేము ఇది నేర్చుకున్నాం, ఈ సెషన్స్ వల్ల మేము ఇలా ఉండగలుగుతున్నాం, ఎవరిని కామెంట్ చేయట్లే, అందరిని ఏకత్వంతో ఎంత అద్భుతమైన మాటలు మాస్టర్స్ ఇవన్నీ. అదే గుప్తా సార్ చెప్పారు కదా మేడం, ఇప్పుడు బంధాల గురించి కొన్ని ఉంటాయి అనేసి. అవి మాత్రం నాకు ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల మాట్లాడాల్సి వస్తుంది, కొన్ని చోట్ల మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది. మాట్లాడకుండా పోతేను కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మాట్లాడితేను కొన్ని ప్రాబ్లమ్. కానీ ఆ బ్యాలెన్సింగ్ మాత్రం ఇంకా కొంచెం రావాలా అని నేను అనుకుంటాను మేడం. అదొక్కటి మాత్రం నేను నేర్చుకోవాలా అని అనుకుంటాను. ఓకే మేడం, తప్పకుండా. సంధ్య మేడం వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే అమ్మా. లక్ష్మీమాతకి, సరోజమ్మకి, ఆనంద కరుణేష్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలమ్మా. నేను అసలు నేర్చుకుంది ఇక్కడ ఎప్పుడు ఎవరన్నా వాళ్ళు మారాలనుకునేదాన్నమ్మా. కానీ మార్పు నాలో జరిగిన తర్వాత నేను ఫస్ట్ ఎన్నో ప్రయత్నాలు చేశాను, చేయకుండా ఏం రాలేదు. ఎరుక, కృతజ్ఞత, క్షమాపణ కొంచెం అర్థమయ్యాక సరెండర్ అయ్యానమ్మా. సరెండర్ అయిన తర్వాత నాకు చాలా ప్రశాంతత వచ్చిందనమాట. అప్పుడు వరకు ఎంతో భారంగా మోస్తున్న ఆలోచనలు కావచ్చు అవి ఇప్పుడు అంగీకరించిన తర్వాత చాలా తేలికైపోయాను. అది నేర్చుకున్నాను ఒకటి. ఇంకా అసలు నేర్చుకుంది ఏం లేదులేమో, కొంచెం కొంచెమైనా సరే సాక్షితత్వంతో చూడాలన్నా సడన్గా మన గాలి ఎక్కువ వచ్చేస్తుంది. ఇట్లా అమ్మ చెప్పారు కదా, సడన్గా గుర్తొచ్చేస్తుంది. పాత జ్ఞాపకాలు వెంటనే వస్తున్నా మళ్ళీ ఎరుకుతూ ఉండగలుగుతున్నాను సాక్షితత్వంతో. ఇవన్నీ నేర్చుకున్నానమ్మా. ఈ క్లాసు ద్వారా ఏమో ఇద్దరు అంశాలు, రాములు వారు, రావణాసురుడు కూడా ఒకే అంశం నుంచి వచ్చారు, పూర్ణాత్మ నుంచి అని. ఆ బాణం మణిపూరక చక్రం తగిలిన తర్వాతే ఆయనకి ఎన్లైన్మెంట్ జరిగిందని, రావణాసురుడికి జరగలేదని, ఇట్లా ఇవన్నీ అర్థమైనాయమ్మా. ముక్తి పొందాలంటే ఈ శరీరం ఉన్నప్పుడే పొందాలి. ఇక్కడే మనము సాధన చేసి తర్వాత అది ఉపయోగం లేదు. ముందు శరీరంతో పాటు ఉన్నప్పుడే మనం ఎన్ని సాధించుకోవాలని ఇవన్నీ అర్థమైనాయమ్మా. ఈ పంచభూతాల ఎనర్జీ ఈ కింద 3 చక్రాల్లోనే ఉంటుందని చెప్పారమ్మా.
ఎస్. అదొకటి బాగుందమ్మా. ఎప్పుడైనా సరే ఆ పైన చక్రాలు క్లియర్, కింద 3 చక్రాలు క్లియర్ చేసుకున్న తర్వాతే మనం ఇంకా అసలు అవి చేసుకుంటే చాలు, తర్వాత ఏం చేయాల్సిన అవసరం లేదు, అయ్యే జరుగుతాయి అని చెప్తున్నారు కదా. ఇవన్నీ ఎస్. కొంచెం క్లారిటీగా ఉన్నాయమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంధ్య మేడం. మీరు మళ్ళీ కొత్త పాయింట్ యాడ్ చేసేసారు. నిజమే మేడం. కింద 3 చక్రాలు ఓపెన్ అయితే పైన అంతకు అవే ఓపెన్ అవుతాయి. సహజంగా జరుగుతుంది అనే విషయాన్ని మనం ఈ దేహం ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధించగలం. కానీ దేహ విరమణ తర్వాత ఆత్మ సాక్షాత్కారం ఉండదనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్తారు ఇక్కడమ్మ. థ్యాంక్ యూ సంధ్య మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ రమాదేవి మేడం. నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది మేడం. నమస్తే సరోజమ్మ, నమస్తే ఆల్ మాస్టర్స్, సర్ మేడం, టెక్నికల్ టీం అందరికి నమస్తే నమస్తే నమస్తే. ఈ ఎపిసోడ్ నిజంగా ఆత్మ సాక్షాత్కారం గురించి చెప్పబడింది. మన అందరికీ కోరిక, సహజంగా మనుషులందరికీ కోరిక ఏంటంటే ఎంత పూజలు చేసేవారికైనా ఆత్మ సాక్షాత్కారం కోసం. కాకపోతే ఎన్ని పూజలు చేసినా, ఎంత విన్నా అన్ని అంటూ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది సరోజమ్మ ద్వారా మనం తెలుసుకోవటం అనేది చాలా అదృష్టం. ఈ 1000 Seeds of Joy కానీ, సీతాయనం కానీ, సాక్షి కానీ, ఏదైనా సరే ఈ ఆత్మ సాక్షాత్కారానికి సాక్షిగా మనం ఎలా ఉండాలి అనేది జ్ఞానాన్ని చాలా సులువుగా అందిస్తున్నారు. ఇక్కడే అమ్మ కూడా చెప్తారు, ఈ జ్ఞానం వేదాంతంలో కూడా ఉంది, కూడా ఉంటది, అదే జ్ఞానం ఇక్కడ చెప్పబడుతుంది. కానీ అక్కడ అది నేర్చుకోవాలంటే మనకి చాలా ప్రజ్ఞ కావాలి, చాలా జ్ఞానం కావాలి. అది నేర్చుకోవడానికి చాలా పెద్ద పెద్ద స్టోరీస్ నేర్చుకోవాలంటే చాలా పెద్ద సాధన కావాలి. వాటిని చాలా చిన్న పదాలలో చాలా క్లుప్తంగా మనం ఎంత ఈజీగా నేర్చుకోగలమో, ఎంత తేలిగ్గా నేర్చుకుని ఆచరించి దాన్ని తీసుకొని మనం కూడా సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం పొందవచ్చు, ఖచ్చితంగా పొందగలము అనే కాన్ఫిడెంట్ ని అమ్మ మనకి ఇచ్చారు. నిజంగా ఇది చాలా గొప్ప ప్లస్ పాయింట్ అన్నమాట. ఎందుకంటే అప్పటి వరకు మనకి ఏంటంటే మన వల్ల కాదు కదా, మనం ఇంకా ఎంతో చేయాలి కదా, మనం నేర్చుకోవాలి కదా, ఎంతో టైం పడుతుందేమో, ఇంక ఎన్నో జన్మలు పడుతుందేమో అనిపించిన వాళ్ళకి ఏం అవసరం లేదు, మనం గమనించుకుంటే చాలు. అంటే ఇక్కడ రాముల వారు కూడా అదే చేస్తారు. ఎంత యుద్ధం చేసినా ఆయన కూడా గెలవలేదు. చివరాఖరి చేసింది ఏంటయ్యా అంటే గమనించుకున్నారు, ఆయన గమనించారు, ఆ ఓటమికి సరెండర్ అయ్యారు. మనకి ఎంత తేలిక మాస్టర్స్, మనం ఏం కష్టపడక్కర్లేదు. ఒక్క ఎరుక అనే రథం ఎక్కేసి చక్కగా గమనించుకుంటూ కూర్చుంటే హ్యాపీగా ఆత్మసాక్షాత్కారం పొందొచ్చు. అసలు అమ్మ కూడా ఎన్నోసార్లు చెప్తారు, ఏమీ చేయక్కర్లేదు, మీరు హ్యాపీగా చైతన్యం ఉంది, ఎరుక అనే సింహాసనం మీద కూర్చోండి అని. అట్లా ఆ ఎరుకని పట్టుకుని మనల్ని మనం గమనిస్తూ ఉంటే హ్యాపీగా వెళ్ళిపోతాము. ఇక్కడ ఇంకొక పాయింట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, రావణాసురుడికి తాను బాధలో ఉన్నా తెలియలేదు. ఎందుకు అంటే అహం వల్ల తెలియలేదు అన్నారు. కానీ రాముడికి కూడా తెలియలేదు. బాణాలు వేస్తుంటే చంపుతున్నా అంటే నేనేసుకున్నాను అనుకున్నంతసేపు. అంటే అక్కడ ఆయన కూడా అహంలోనే ఉన్నారా అనిపించింది నాకు. ఆయన కూడా పూర్ణాత్మకు సరెండర్ అయ్యేదాకా నేను బాణాలు వేస్తున్నాను అనేది అని మీదే ఉన్నారు. రావణాసురుడు అదే దీంట్లో ఉన్నాడు, ఏ బాధ వచ్చినా ఆయనకి తెలియకుండా. అంటే మనం చూసే మంచి చెడు ఉన్నా ఆ అహంతో ఉన్న ఏది కూడా మనం చెయ్యలేము. ఎప్పుడైతే మన అహాన్ని గుర్తిస్తామో, మనల్ని మనం గమనిస్తామో, మనం ఆ పూర్ణాత్మకి సరెండర్ అయ్యి మనం చేయవలసింది ఏదో ఆ దానిని మాత్రమే ప్రయాణం చేయగలిగితే ఖచ్చితంగా ఆత్మ సాక్షాత్కారం పొందగలము. తర్వాత ఇంకొక పాయింట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఇందాక మేడం శరీరంతో ఉన్నప్పుడే పొందగలం. చాలా మంది 199 మంది పూజ చేస్తా, నోన్ వస్తా, అన్ని చదువుతా, వచ్చేసింది అనుకుంటారు. కానీ ఆ మనసుని కంట్రోల్ చేయటము, మన దృష్టి కోణాలను మార్చుకోవటం అనేది ఎంత ఇంపార్టెంట్. కొంతమంది, అమ్మో ఇంక బతకలేకపోతున్నాం, తొందరగా వెళ్ళిపోతే బాగున్నాం,
అంటే ఇది యూతే కాదు, పెద్దవాళ్ళే కాదు, అందరికీ ఒకటి, అబ్బా చాలేదు ఈ జీవితం, ఇంకా ఎంతసేపు ఎంతకాలం ఉంటారు, ఒక వయసు అయిపోయిన వాళ్ళు. యూత్కి ఏమో వాళ్ళు అనుకున్నది జరగకపోతే చాలు, బా ఇంకా నాకు ఈ జీవితం వద్దు. కానీ ఈ ఎపిసోడ్ లో మాత్రం చక్కగా అమ్మ చెప్పారు, నువ్వు ఏదైనా సాధించాలి అంటే, నువ్వు ఏదైనా నేర్చుకోవాలి అన్నా, సాధించాలి అన్నా, నువ్వు ఆనందాన్ని అనుభూతి పొందాలి అన్నా ఈ శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే. ఈ శరీరం ఒక్కసారి వదిలిపెడితే మళ్ళీ దొరకటం ఎంత కష్టమో, దొరుకుతుందో లేదో చెప్పలేము. దొరికినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం చేసుకోవటంలోనే ప్రతి నిమిషం ఎరుకుతో, ఎందుకంటే మీరు ఇందాక సరిత మేడం మీరు చెప్పారు, ఈ రోజే ఆఖరి రోజు అయితే అంటే ఈ క్షణం కూడా మనం ఉపయోగించుకుంటేనే దాన్ని పొందగలం. మేడం నిజమే. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు రమాదేవి మేడం ఇందులో ఉన్న పాయింట్స్ అన్ని. నిజం మేడం. అసలు దృష్టికోణాన్ని మార్చుకోవాలన్నారు కదా, మాస్టర్స్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ పంచుకుంటాను, ఒక్క 1 minute. నిన్న నైట్ మా పాప ఏదో సోనీలో సీరియల్ పెట్టింది మాస్టర్స్. అక్కడ గణపతి ఫెస్టివల్ జరుగుతుంటే అక్కడ వేరే వాళ్ళు వచ్చి గణపతికి గోల్డ్ హారము, అక్కడ మోదకాలు వెండి పెట్టేస్తారు. అక్కడ ఒక తల్లి తండ్రి ఒక పాప ఉంటారు. ఆ పాప గణపతి పైన భక్తి అని చూపిస్తుంటారు. అక్కడ ఏం చూపిస్తారంటే ఆ మోదకాలను వాళ్ళని ఆ బంగారు హారం చేయించినప్పుడు మా దృష్టి అంతా ఏముందంటే ఆ వీళ్ళు దొంగతనం చేయడానికి వచ్చిందా అని ఒక దృష్టి మాస్టర్. అంటే నాకు అది చూసిన తర్వాత అసలు ఎంత మారాలి కదా అనిపించింది. చివరికి ఏం జరుగుతుందంటే ఆ అమ్మాయికి గణపతి కళలోకి వచ్చి నీతో నేను గర్భ ఆడుతా అని చెప్తారంట. తప్పకుండా నా దగ్గర గర్భ ఆడాలని ప్రతిరోజు రాత్రి అక్కడికి వస్తా ఉంటారు. అక్కడికి వస్తూనే ఉంటారు. కానీ అందరు అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ అది తీసుకుపోవడానికి గోల్డ్ అవి తీసుకుపోవడానికి అని వాళ్ళలో ఉంటుంది. నాలో కూడా అలా అనిపించింది, మా పాప కూడా అలా అనిపించింది మాస్టర్స్. లాస్ట్కి వస్తే వాళ్ళ అమ్మా నాన్న చెప్తారు, ఇలా తన కలలో వచ్చింది, తనకు ఇక్కడ ఉండి గణపతి ప్రత్యక్షమయ్యేదాకా నీళ్లు తిండి కూడా ముట్టదు మా పాప. అంటే నాకు అనిపించింది అసలు ఇంత మారాలి కదా మన చూపు అనిపించింది మాస్టర్స్. నాకు చాలా అసలు నాకు అది చూసి 1 అయ్యేదాకా కూడా మొత్తం అయ్యేదాకా చూసాను మాస్టర్స్. ఇంకా నిద్రపోలేకపోయినా ఏం జరుగుతుంది, అసలు ఎలా చూస్తున్నా నేను అనేది అనిపించింది. నిజంగా మాస్టర్స్ మన దృష్టికోణాన్ని అయితే మార్చుకోవాలని నాకు అనిపించింది. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇది పంచుకోవాలనిపించింది రమాదేవి మేడం దృష్టికోణం అంటే. ఎస్ మేడం, మనం దేహం ఉన్నప్పుడే ఆత్మ సాక్షాత్కారం పొందుతాం మేడం. తప్పకుండా మీరు చెప్పేసింది కదా, పొందుతాం అంతే. థ్యాంక్ యూ మేడం. ఒక్కసారి అన్మ్యూట్ ఇవ్వాలమ్మా మేడం మాట్లాడండి. యాక్చువల్గా ఈ ఎపిసోడ్ ఫస్ట్ టైం అమ్మ చెప్తున్నప్పటికీ నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను. లైఫ్ ని ఎండ్ చేసుకోవాలి అన్న మూమెంట్ లో ఉన్నాను అనమాట. అసలు ఇది విన్న తర్వాత అనిపించింది అనమాట, అమ్మో ఇది గనక వినుండకపోతే నేను నా జీవితాన్ని, అమ్మ కలవటం అన్ని జరిగినాయి అనుకోండి, కానీ ఇవి విన్న తర్వాత స్ట్రాంగ్ డెసిషన్ గా తీసుకోగలిగాను అనమాట. అమ్మో వచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దీన్ని వదులుకుంటే కష్టం అని. అప్పటి నుంచే మేడం నిజంగా అన్నిటిలోని వచ్చినా రాకపోయినా దూరుతున్నాను, అన్ని సెక్షన్లోని దూరతనే పనిగా దూరుతున్నాను. అంత అనుభవాన్ని పూర్తి చేసేద్దామని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అందుకే అమ్మ చెప్తారు కదా, ఇప్పుడు ఉన్నాము బయటకు వెళ్తే ట్రక్ కొట్టేస్తే మనం వెళ్ళిపోతాం, మనం ఎక్కడ మరి మనం వచ్చినవి ఏడాన్ని వాళ్ళు పొందుతాం, ఎక్కడ ఆత్మ సాక్షాత్కారం పొందుతాను. అందుకే మేడం వినియోగించుకోవాల్సిందే క్షణాన్ని మనం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ విజయ్ కుమారి మేడం, నమస్తే. మేడం మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడతారేమో చూడండి, మీది క్లారిటీ నెట్ డౌన్ ఉన్నట్టు. నమస్తే మేడం. మేడం వీడియో ఆఫ్ చేసుకోండి, ఇప్పుడు మాట్లాడండి మేడం. నమస్తే సరిత మేడం. నమస్తే మేడం. నమస్తే సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్. సరిత మేడం, నేను నేను ఈ ఎపిసోడ్ వినలేదు. అంటే దగ్గర మీకు 4 సెషన్స్ నుంచి నేను పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. కరెక్ట్ గా ఆ రోజుకి ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళటం, సిక్ అయి ఉంటాం, ఏదో ఎవరైనా రావటం అలా జరుగుతుంది. ఇవాళ కూడా నేను ఇప్పుడే ఆన్ చేసుకుంది, ఇప్పటిదాకా కూడా అసలు వర్క్ కాలేదు, పొద్దు నుంచి కూడా బాగలేదు. అసలు నేను వినలేదు, రాత్రి చూసాను మీది ఇట్లా ఈ ఎపిసోడ్ ఇవాళ ఉందని. అంటే నేను మీతో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని చేశాను మేడం. ఇప్పుడు ఈ 2-3 మాట్లాడిన మాటలు వింటుంటే దానికి సంబంధించింది ఒకటి చెప్పాలనిపించింది. ఇప్పుడు మనం ఇందాక ఒక మేడం చెప్పారు, అట్లా ఉమామహేశ్వరి మేడం అనుకుంటాను, మనం పర్టికులర్ గా
ఈ చక్రాలను యాక్టివేట్ చేయాలని చూడటము, లేకపోతే కుండలిని జాగృతి కోసం ప్రయత్నించటము, ఇలాంటివి ఒక ఫోర్స్ తో సరైన గురువు ఆధ్వర్యాన్ని చేయకుండా చేయకూడదు అనేది మేడం కూడా చెప్పారు. సహజ ప్రక్రియలో మన దారిన మనం ఒక పద్ధతిలో మెడిటేషన్ చేసుకుంటూ ఆత్మాన్వేషణలు వెళ్ళిపోతున్నప్పుడు దానంతట దానిగా యాక్టివేట్ అయితే బాగుంటుంది. అంతేగాని అది సహజంగా ఉంటుంది, ఎలాంటి ప్రమాదకారి కాకుండా ఉంటుంది. కానీ అవ్వాలి కుండలిని జాగరణ జరగాలి అని చెప్పి చక్రాలను యాక్టివేట్ చేసుకోవాలని చెప్పేసి మనం దాని మీద ఫోకస్ పెడితే అసలైన సత్యాన్ని తెలుసుకోలేము, దీని మీద ఫోకస్ వెళ్ళిపోతుంది, చాలా హార్డ్షిప్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది సరైన రూట్ కాకపోతే. కానీ నేను అదే మీకు చెప్తున్నాను, నేను 2-3 సార్లు చెప్పాను మేడం, నా సోల్ జర్నీలో అనుకోకుండా మీకు చాలా సార్లు చెప్పాను, మన మధ్య కూడా చెప్పాను, అదంతా నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. ఈ ధ్యానంలోకి నేను రావటం మిరకల్ గా వచ్చాను, ఎన్నో ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను, ఎన్నో విజన్స్ వచ్చినాయి, అంత అయిపోయింది. ఇప్పుడు అసలు నేను ధ్యానం కూడా కంటిన్యూస్ గా చేయలేకపోతున్నా. ఇప్పుడు నా సిరీస్ ఎట్లా ఉందంటే ఇంకా అయిపోవస్తుందేమో నా టైము అనిపిస్తుంది నాకు. అంటే ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి విపరీతంగా. మన పడిన దగ్గర నుంచి ఒక 8 months ఇప్పటికి ఆ చెయ్యి అలాగే కొంచెం తగ్గుతుంది, ఎక్కువ అవుతుంది, ఏదో ఒకటి వస్తున్నాయి. సరే అప్పుడు మీకు ఒకసారి చెప్పాను, ఇట్లా నరసింహస్వామి కనిపించారు చేసుకుంటున్నానని. ఇప్పుడు ఈ వారం రోజులు మేడం ఏ మిరకలు జరిగిందంటే, మళ్ళీ అసలు నేను ఏ దేవుణ్ణి ప్రత్యేకంగా అలా చేసింది లేదు, వాళ్ళ కోసం నేను చేసింది లేదు, నరసింహస్వామి కానీ ఎవరికి కానీ. మరి వాళ్ళతో ఎలా కమ్యూనికేషన్ వస్తుందో నాకు తెలియదు. ఈసారి ఈ నవరాత్రులు, వారాహి నవరాత్రులని ఆషాఢ మాసంలో పాడ్యం నుంచి స్టార్ట్ అయ్యి నిన్నటి దాకా జరిగింది. నాకు అసలు అది తెలీదు, వారాహి మాత నవరాత్రులని తెలియదు, చేస్తారని తెలియదు. నేనేం ప్రత్యేక మా ఇంట్లో ఫోటో లేదు, నేను పూజలు కూడా చేయను. అయితే ఏం జరిగిందంటే మిరకలు కరెక్ట్ గా ఈ నవరాత్రులకి ముందు అంటే 24th నైట్ ఒక ఎర్లీ మార్నింగ్ నాకు ఒక పెద్ద విజన్ వచ్చింది. ఆ విజన్ ఏంటి, 4-5 మధ్యలో వారాహి మాత కనిపించారు. వారాహి మాత కనిపిస్తే అది అందరి దండాలు పెట్టుకుంటే ఇదేమిటి ఏమిడు వచ్చారు, నేను ఎప్పుడు దండం పెట్టుకొని మా ఇంట్లో ఫోటో కూడా లేదు, నేను చెయ్యను కదా అనుకొని ఆశ్చర్యపోతున్నా. అయినా సరే వెళ్ళి నమస్కరించా. ఒక చిన్న ఆ అమ్మవారి నిలువెత్తు విగ్రహం కనిపిస్తోంది. వెళ్ళి నమస్కరించుకున్నాం అనుకునే లోపు చాలా మంది అక్కడ భక్తులు అంటున్నారు, అక్కడికి కాదమ్మా, ముందు ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఉంది కదా, ఇక్కడ చేసుకోవాలి, ముందు కొంచెం మెట్లెక్కి పైకి వెళ్ళాలి, ఆ విగ్రహాన్ని నమస్కరించుకొని ఇటు వెళ్ళాలన్నారు. సరే వాళ్ళతో పాటు వెళ్తున్నా, నేను మా అబ్బాయి వెళ్తుంటే పైకి ఆ విగ్రహం అలా ఇట్లా తీసుకొని కళ్ళకద్దుకొని పెట్టబోతుంటే అది విరిగిపోయింది, 3 ముక్కలు అయిపోయింది. అంటే పక్కన మా అబ్బాయి కూడా ఉన్నాడు, నువ్వు పడేస్తావమ్మా అని తను పెట్టబోతున్నాడు, నేను ఇలా పెట్టబోతుంటే 3 ముక్కలైంది. అమ్మో ఏంటి అంత అనర్థం జరిగిపోయిందని వాళ్ళందరూ అరుస్తున్నారు, నా చేతులు విరిగింది అంటే నేను టెన్షన్ పడిపోయి అది మళ్ళీ సెట్ చేసి పెట్టి, ఎవడి నేనేం చేయలేదు, అదే విరిగిపోయింది, ఎందుకు విరిగింది నాకు తెలియదు, అది సెట్ చేసి పెట్టా. సరే మళ్ళీ కిందకి దిగా, ఇంకా చంపలేసుకొని ఆమెను క్షమించమని అడిగి మళ్ళీ నిలువెత్తు విగ్రహం అండర్ గ్రౌండ్ లో ఉంది. అది నాకు స్ఫురణ కూడా కరెక్ట్ గా వచ్చింది మేడం, అది కాశీలోదని. కాశీలో అసలు చూడనీరు, పైనుంచి ఆ రంధ్రాల నుంచి చూడనిస్తారట. అది ఆవిడ తెల్లవారుజామునే వెళ్ళాలి, నేను మనం వెళ్ళాను కానీ కాస్త చూడలేకపోయాను. గ్రామదేవత అక్కడ ఆవిడ. మరి ఎందుకు వచ్చారు, నిలువెత్తు విగ్రహం కనిపిస్తోంది అండర్ గ్రౌండ్ లో, మెట్లు దిగెళ్ళారు ఎవరు మరి, అంటే కాశీ అని నేను చూడలేదు యాక్చువల్ గా ఎలా ఉంటుందో. వెళ్తున్నారు, సరే వెళ్ళాను మేడం. వెళ్ళేసి పైనుంచి చూడండి తీయరు తలుపురు అన్నారు. నేను క్షమించమ్మా, నాకు దర్శనం కలిగించు, నా తప్పైపోయిందని క్షమించమని వేడుకుంటే మళ్ళీ తీసారు తలుపులు. వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను, వచ్చాను. మరి కిందకు కూడా ఎట్లా వెళ్ళానో ఏమో తెలియదు. మిరకిల్ ఏంటంటే మేడం, ఇదంటే ఏదో కళ, ఏదో వచ్చిందిలే అనుకున్నాను. తెల్లారి ఎందుకు ఇలా వచ్చిందా అని ఆలోచిస్తున్నాను, లేచి నా పనులు నేను చేసుకుంటుంటే ఇట్లా మనం మొబైల్ ఆన్ చేస్తే సంగీత సాధనాంజలి అనే ఒక ఛానల్లో నేను సబ్స్క్రైబ్ చేసా, పాటలు వస్తుంటాయి, ఆమె నేర్పిస్తుంటారు. వారాహి కవచం అని వచ్చింది. సరే ఆవిడ కూడా మొదలవుతున్నాయి కాబట్టి నవరాత్రులు పెట్టిందేమో అనుకుని వింటున్నా. ఎప్పుడు వినలే నేను ఆమె స్తోత్రాలు కానీ స్థుతులు కానీ. ఎందుకో వచ్చారు కదా రాత్రి, విందామని చెప్పేసి వింటుంటే అప్పుడు ఆవిడ చెప్పారు, రేపటి నుంచి వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి, చక్కగా ఇట్లా ఈ కవచం చదువుకోండి, మీ అనారోగ్యాల నుంచి, శత్రు బాధల నుంచి రక్షణ కనిపిస్తుంది అని చెప్తే, సరే ఏమైంది రేపు బాగుంది కవచం అని చెప్పేసి రాసుకున్నాలే అనుకున్నాను, రాసుకోలేదు. దాంతో పాటు పాడుతున్నా, అయిపోయింది. ఒకటి ఎట్లాగో చెప్పారు కదా, వాటి నుంచే కదా, ఎందుకు వచ్చిందో ఏమో అని చెప్పేసి ఎట్లాగో వడపప్పు పానకం పెట్టుకుంటున్నాను, పానకం వేస్తున్నారు కదా అని చేసుకుంటూ వస్తున్నా. అన్న నైవేద్యం కూడా రోజు పెడుతుంటే 3వ రోజు ఏదో షాప్కి వెళ్ళాం మా వారు నేను మ్యాచింగ్ కోసం. వెళితే అక్కడ ఎదురుగా గీతా మందిరంలో వారాహి నవరాత్రులు జరుపుతున్నారు. నాకు తెలియదు అది కూడా. అక్కడ షాప్ లోకి వెళ్ళి బ్లౌజ్ పీస్ తీసుకుంటే అక్కడ
ఆ ఓనరు అకస్మాత్తు చెప్తున్నారు, అమ్మ ఇక్కడ వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి, వెళ్ళారా, అమ్మని నమస్కరించుకున్నారా అంటున్నాడు. ఎదురే అది అనేసరికి నేను అనుకున్నాను, ఇదేమిటి ఒకదానమాట ఒకటి ఆ గురించే నాకు వినపడుతున్నాయి అనుకొని, సరే ఈయన్ని బతిలాడుకుని ఈయన రా తొందరగా, నేను నమస్కరించుకొని వస్తాను, నువ్వు అక్కడే ఉండని చెప్పి నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి నమస్కరించుకుంటే వాళ్ళు ఆపేశారు, తీర్థ ప్రసాదాలు టైం అయింది తీసుకొని వెళ్ళండి. సరే తీసుకున్నాను, వచ్చాను. వచ్చిన తెల్లారి నుంచి మేడం అసలు ఒకదానమాట ఒకటి మాట, ఇంకా తెల్లారి వచ్చాను కదా, ఇదేంటి అసలు కోయిన్సిడెన్స్ గా అలా వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు మరీ రమ్మనమని చెప్పారు. నాకెందుకో వెళ్ళాలనిపించింది. ఇంకా అప్పటి నుంచి ఆ రోజు నుంచి రోజు వెళ్తున్నా, కొంచెం మాకు దూరం, ఆటోలో వెళ్ళి వస్తున్నా. నిన్నటి దాకా వెళ్ళొచ్చాను. అట్లాగా అసలు అంటే ఇదంతా ఎందుకంటున్నా, అందుకని నేను అసలు వినలేకపోయాను ఎపిసోడ్. నిన్న రాత్రి 11 అయింది వచ్చేసరికి, అంతా అయిపోయి మొత్తం ఏదో అమ్మవారికి కాస్త చేరు పెట్టుకొని నమస్కరించుకొని ఆ లలితా పారాయణం చదువుకొని వచ్చాను. అంటే ఎంత మహత్తరమైన అవకాశం నాకు ఇచ్చారో. ఎప్పుడు నేను పారాయణాలకు వెళ్ళను, అంతసేపు కూర్చొని నేను చదవలేను, 4-5 గంటలు స్పెండ్ చేయలేను, పెద్దగా అరిస్తే నాకు ఆయాసం వస్తుంది. అసలు చెయ్యలేని దాన్ని చేయించింది ఆమె. మళ్ళీ 3వ రోజు ఏం జరిగింది అనుకుంటున్నారు, ఎంత ప్రమాదం తప్పిందంటే నాకు పూజ చేసుకుంటూ ఇట్లా లెగుస్తుంటే ఆ పైన తోరం కట్టడానికి పెట్టిన మేకు దిగబడింది మాడు మీద. దిగబడేసరికి అసలు ఎంత పోటు విపరీతమైన నొప్పి వచ్చేసింది పూజ చేసుకునే టైంలో. పూజ కూర్చుని ఎందుకు ఇంత నొప్పి వచ్చింది, ఇదేంటి కనిపించారు, సరే కనిపించారు కదా అని చేస్తున్నాను, చేస్తుంటే మళ్ళీ ఇట్లా దెబ్బ తగిలింది ఏంటి అనుకున్నా. 3 days అసలు టెట్రాక్ అయి చేయించుకోవాలని విపరీతమైన బాధేసింది. ఆ తర్వాత మరి చేసుకుంటే ఇట్లా అయినా ఎళ్ళొస్తుంటే మేడం, ఇప్పుడు నాకు అనిపించింది మాట, ఏదో ఒక ప్రమాదం జరగబోతోంది నా లైఫ్ లో, ఏదో జరగబోతున్నప్పుడు ఏదో ఒక డివైన్ బీయింగ్స్, అంటే నేను అంతవరకు స్మరించుకోలేనోళ్ళని చూడనోళ్ళని కూడా ఆ యూనివర్స్ నా దగ్గరికి పంపిస్తుంది, వాళ్ళతో కనెక్ట్ చేస్తుంది, ఏదో ఒక సజెషన్ ఇస్తుంది, చేయిస్తుంది. అంటే నేను ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనం అనుకుంటేనే ప్రత్యక్షం అవుతారా, మనం సాధన చేస్తేనే వస్తారా, అది కాదు. అది ఏ క్షణం మన అంతరం, అంటే మనం పూర్వజన్మలు చేసిన సాధన కూడా ఉంటుంది. కొంతమంది ఎన్ని సంవత్సరాలు చేసినా ధ్యానంలో కనపడపోవటానికి, చేయకపోయినా కనపడటానికి, అసలు ఆ ధ్యానం రూట్ లో లేని వాళ్ళు కూడా జపాలు పూజలు పురస్కారాలు చేసే వాళ్ళకి కూడా దేవతా దర్శనాలు కలగటానికి కారణం ఏంటంటే, కేవలం మన ఆత్మ పరిపక్వత ఏ స్టేజ్ లో ఉంది, మనం ఎంత రీచ్ అయ్యాం, ఆ యూనివర్స్ ఎంత కనెక్షన్ లో ఉన్నాం అనే దాన్ని బట్టి అవి వస్తుంటాయి. అందుకని వాటికి రావాలని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు, వస్తే బాధపడాల్సిన అవసరం లేదు. మనం వెళ్తున్న రూట్ కరెక్ట్ కాకపోయినా, మనం మంచి రాగంటే అవాంతరాలు వస్తున్నా వాళ్ళు హెల్ప్ ఇస్తారు మేడం. అలా హెల్ప్ ఇచ్చి నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు దాకా అయితే నాకు అలాగే జరుగుతున్నాయి మేడం. ఈ ఎక్స్పీరియన్స్ ని మన ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలనిపించి సూపర్ చేద్దామని చేశాను మేడం. సూపర్ థ్యాంక్ యూ విజయకుమార్, మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఝాన్సీ రాణి మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే మేడం, నమస్తే మాస్టర్స్, సార్ గుప్తా సార్, నిర్మా మ్యామ్, అందరు మాస్టర్స్కి నమస్తే. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు సరోజమ్మకి, సరిత మేడంకి థ్యాంక్ యూ. ఈ ఎపిసోడ్లో మాస్టర్స్ నేను ఇప్పుడే ఇంతకుముందే విన్నా అనమాట. దాని గురించి నాకు నచ్చినవి చెప్తాం మాస్టర్. అంటే నేను ఏది తీసుకుంటున్నా అందులోంచి, అంటే అమ్మ లక్ష్మీ అమ్మవారు చెప్తారు, అంటారనమాట ఆనందకర్ణేష్తో, రాముల వారు రావణాసురుడు ఒకే పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలు. అంటే ఆనందకర్ణేష్ నమ్మరనమాట. ఏంటమ్మా నువ్వు, రాముల వారు ఎక్కడా, రావణాసురుడు ఎక్కడా, మరి ఒకే పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలు అంటున్నారు, ఎంత తేడా ఉంది కదా అని నమ్మరనమాట. అది చెప్తూ అమ్మ అంటారనమాట, రాముల వారు కూడా అంటే తన మూడు చక్రాలు ఓపెన్ చేసుకోకముందు అలానే ఉన్నారు. అంటే ఇప్పుడు రావణాసుడు కూడా 3వ చక్రం కాడ ఆగిపోయాడు అనమాట. అహం దగ్గర మణిపూరక చక్రంలో అహం ఉన్నందుకు ఎన్నో సాధనలు చేశారు, ఎన్నో పైన 3 చక్రాలు ఓపెన్ తోనే ఉన్నారు, కానీ కింద 3 చక్రాలను మర్చిపోయారు. ఆ 3 చక్రాలు ఓపెన్ కాకపోవడం వల్ల రావణాసురుడు మాయ చేత, ఆ మాయలో ఉండి తను లాస్ట్కు రాముడు బాణం వేసినప్పుడు కూడా తను ఆ దివ్యత్వంతో ఉన్న బాణం వేసినప్పుడు మాత్రమే అక్కడికి తగిలి ఆ 3వ చక్రం కూడా ఓపెన్ అయిపోయి 4వ చక్రం అనాహత చక్రానికి దారి ఏర్పరచుకున్నారు. కానీ అప్పటికే తన ప్రాణం పోయింది, ఏం లాభం లేదు కదా, మనం వచ్చేదే ఇక్కడికి భూమిపైకి ఆత్మసాక్షాత్కారం చేసుకోవడానికి. కానీ తను అక్కడ అదొక్కటి మిస్టేక్, అంటే అదొక్కటి చేస్తుంటే తను కూడా ఆత్మసాక్షాత్కారం పొందేవాడు. కానీ ఆ ప్రాణం ఉన్నంత వరకు తను ఆ అనుభూతిని చెందలేదు. ప్రాణం పోయినాక 4వ చక్రం ఓపెన్ అయిపోయినా కూడా ఏం లాభం లేకుండా, అంటే తను ఆత్మసాక్షారం పొందలేదు.
అలాగే మనం కూడా ఈ శరీరం ఉన్నప్పుడే, ఇక్కడ మనం ప్రాణంతో ఉన్నప్పుడే మనం ఏది చేసుకున్నా ఇప్పుడే చేసుకోవాలి. కింది 3 చక్రాల గురించి అమ్మ చెప్తూ ఉంటారు. మీరు ముందు 3 చక్రాలు చూడండి, కింది చక్రాలు చూడండి, పైన ఆటోమేటిక్‌గా అవే ఓపెన్ అయిపోతాయి. కింద మీరు సాధన చేయాలని చెప్తూ ఉంటారు అమ్మ. నిజంగా మాస్టర్ అక్కడ అహం అనేది నేను కూడా చాలా తగ్గించుకున్నా మాస్టర్. ఇక్కడ బీవయంలోకి వచ్చాక అహం లేదనుకునేది నేను. అంటే నేను అనుకునేదాన్ని, అమ్మో నేను మంచిదాన్నే, నేను ఎవరిని తిట్టను, నేను ఎవరిని అసలు ఎవరిని నేను జడ్జ్ చేయను అనుకునేదాన్ని. కానీ చాలా చాలా తెలుస్తున్నాయి అన్నమాట. నిజంగా ఇప్పటికైనా ఎవరైనా గుళ్ళోకి వెళ్ళినా వాళ్ళు విఐపీలు వస్తారు, వీళ్ళేంది వాళ్ళకే ఇస్తారు, మనకెందుకు, ఇట్లాంటివి అన్నమాట. ఇంకా అహం ఉంది మన లోపల. నిజంగానే కదా మాస్టర్. చిన్న చిన్నయే ఇంకా అహం ఉందని తెలుసుకోవడానికి మన లైఫ్లో ఎన్నో వస్తుంటాయి అన్నమాట, డే లైఫ్లో. మళ్ళీ ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, అమ్మో నేనేం తక్కువనా, నేను కూడా అనేసా. అలాంటి భావన ఉందంటే మన లోపల అహం ఉన్నట్టే. అప్పుడు ఎరుకలోకి వచ్చి అమ్మో ఇంకా అహం ఉంది. మళ్ళీ ఇంకా ఆధ్యాత్మికతలో కూడా ఇంకా మాస్టర్స్ ఎక్కువ అనమాట. ఎక్కువ అంటే మనకి అలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు, మనం అట్లా థాట్ చేస్తున్నాం అంటేనే ఇంకా మన లోపల అహం ఉన్నట్టే. అసలు ప్రేమ కహనంలో కూడా విని విని మాస్టర్స్ నిజంగా ఎంత మనం అపార్థం చేసుకుంటాం కొన్ని అహంతోని. మనం ఏం చేస్తున్నామో, మనం ఏం ఆలోచిస్తున్నామో తెలియదు అనమాట. అక్కడ బాధపడిపోతాం, నన్నెందుకు కేర్ చేయట్లేదు, నన్నెందుకు చూడట్లేదు అని. మన లైఫ్లో కూడా, మన ఇంట్లో రిలేషన్లో కూడా నన్ను పట్టించుకోవట్లేదు, నాకు పేరు ఇస్తలేరు, నాకు గుర్తింపు ఇస్తలేరు అన్నంత కాలము అహం మనలో ఉన్నట్టే మాస్టర్స్. నిజంగా అసలు ఆ చిన్న చిన్నవి ఎన్ని ఉంటాయి అంటే అవే మనం ఎరుకలో ఉండి గమనించుకుంటే నిజంగా అమ్మ అన్నట్టు ఆ 3 చక్రాలను మనం ఆ 3వ చక్రాన్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనే నమ్మకము అమ్మ చెప్పిన తర్వాత. చక్రాల గురించి ఏమో అనుకుంటాం కానీ ఇంత సులువా అని అనిపిస్తుంది మాస్టర్స్ నిజంగా. అందుకని మనం అంటే నేనైతే ఆ ప్రయత్నంలోనే ఉంటా. ఎక్కడ ఏది వచ్చినా మళ్ళీ నాకు లోపల నుంచి వస్తుంది, నువ్వు ఇక్కడ ఇది చేస్తున్నావు అంటే ఇంకా నీకు అహం ఉంది, నువ్వు అహం ఉన్న వాళ్ళని గుర్తిస్తున్నావు అంటే నీ లోపల అహం ఉంది. ఇంకా నువ్వు అది ఒప్పుకోవట్లేదు అంటే నీ లోపల ఉంది, ఇంకా ఏదో మూలన ఉంది. అసలు నిజంగా నాకు నేనే అవేర్లోకి వచ్చి మళ్ళీ సారీ చెప్పుకోవడం, వాళ్ళ ఆత్మలకు సారీ ఇట్లా చేస్తుంటాం మాస్టర్స్ నిజంగా. ఇంకా ఇంకా ప్రయత్నం చేస్తూ ఉండాలి, ఆ ఎరుక ఎప్పటికి ఉండాలని కోరుకుంటాం మాస్టర్స్ నాకు నిజంగా. థ్యాంక్ యూ మాస్టర్స్. అలా ప్రయత్నం చేసుకుంటూ అంటే ఇలాంటివి మనం అటెండ్ అవుతూ ఉంటే ఇంకా మనకి దీంట్లోనే ఉంటాం అనమాట. మా ఆలోచన అనేది దీంట్లోనే వెళ్తూ ఉంటుందని అనిపిస్తుంటది మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఝాన్సీ రాణి మేడం. నిజంగా అంటే ఎప్పటికప్పుడు ఎరకలోకి రావాల్సిందే మేడం. అందుకే అమ్మ చెప్పారు కదా మొన్న సాక్షి సెక్షన్ లో, చిన్న చిన్న సంస్కారాల మీద వర్క్ చేయండి ఫస్ట్, వాటిని రిలీజ్ చేసుకోండి, పెద్ద పెద్ద వాటి దగ్గరకు పోవద్దు. నిజం మేడం, జీవితం మార్నింగ్ లేస్తూనే ఉంటేనే మనకు ఎక్కడెక్కడ అహం లేస్తుంది అనేది గమనించుకుంటే మాత్రం తెలుస్తుంది. ఇక్కడ ఎట్లయితే రాముడు తనని గమనించుకొని పూర్ణాత్మకు తనని సరెండర్ చేసుకున్నాడో మాస్టర్స్, మనం కూడా వెంటనే ఎరుకకు రావాల్సిందే, ఎరుక సింహాసనం ఎక్కాల్సిందే మార్నింగ్ లేచినప్పటి సంది. లేకపోతే అమ్మో చిన్న చిన్న పనులు అమ్మ అంతా నేనే చేసేస్తున్నానే, నువ్వు చెయ్యట్లేదే, అంతా నేనే చెయ్యాలా, ఎన్ని అహాలు కదా మాస్టర్స్ మనందరికీ. చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్. ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు అమ్మ సరోజమ్మ, మీరు వీలైతే మాట్లాడతారనిపిస్తుంది. సరోజమ్మ, మాస్టర్ సరోజమ్మ వచ్చారు ఈరోజు మన సెషన్ కి. అసలు ఈ సెషన్ నిజంగా మాస్టర్స్ అసలు మళ్ళీ మళ్ళీ అక్కడ రిపీట్ చేస్తూ ఉంటే మన కోసమే. అమ్మ వెల్కమ్ అమ్మ. సరిత అమ్మ, చాలా బాగుంది సెషన్, అందరు ఎంతో బాగా చెప్తున్నారు. నాకు వింటంలోనే ఆనందం ఉంది నాన్న, నేను చెప్పాల్సింది అయిపోయింది, ఇంకా నేను వినే వంతిది. అందుకనే బిడ్డలు చెప్తుంటే వింటంలో ఆనందమే వేరు. మీరందరూ ఇంత సీరియస్గా, ఇంత చక్కగా ఇందులోని జ్ఞానాన్ని విని మాటి మాటికి మననం చేసుకొని దాన్ని ఇంత అద్భుతంగా అవగాహనలో పెడుతున్నారంటే నాకు కడుపు నిండిపోయింది. చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ సరిత అండ్ ఆల్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అమ్మా, ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ డివైన్ ప్లాట్ఫామ్ మాకు అందించినందుకు, మాకు ఇంత ఫ్రీ విల్ ఇచ్చినందుకు మీకు అనంత కోటి కృతజ్ఞతలు అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. వెల్కమ్ మాస్టర్స్. మహేశ్వరి మేడం వచ్చేసారు పాపం, తనకి కరెక్ట్ గా నెట్
కరెక్ట్ గా లేదని. ఎస్ మహేశ్వరి మేడం, వెల్కమ్ మహేశ్వరి మేడం. వాయిస్ ఓకేనా? క్లారిటీగా ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. వీడియో ఆఫ్ చేసుకుంటే ఇంకా క్లారిటీ ఉండొచ్చు నాన్న. థ్యాంక్ యూ అమ్మా సరోజమ్మ. ఎస్ నాన్న మాట్లాడు. ఎంత బాగా చెప్పారు ఈ సెషన్. మీ కళ్ళల్లో ఆనందం, కంటి నిండా నీరు, ఆ హైయర్ ఎనర్జీస్ తో అక్కడ రావణాసురుడిని రావణుడు ఆ బాణం వదిలేటప్పటి ఘట్టాన్ని సీతమ్మ తల్లి మా ముందు కూర్చొని ఇది జరిగింది అన్నట్టు చెప్తున్నట్టుగా అనిపించింది. నిజంగా అంత అద్భుతంగా కనెక్ట్ అయ్యి మాకు చెప్పారు. ఆయన ఏకత్వ స్థితి అక్కడ రాములు వారి యొక్క కరుణ ఎంత గొప్పగా అంటే మీరు తల్లి బిడ్డల ఒక సంబంధాన్ని తీసుకొని మాకు చెప్పారు. నిజంగా మాస్టర్స్ మనం కూడా ఊహించగలమా? ఒక తల్లి బిడ్డను చంపగలదా? అక్కడ అదే జరిగింది. కానీ ఆ తల్లి స్థితికి వచ్చేసారనమాట కరుణ. ఈ ఈ రావణాసురుడు అన్న పాత్ర కూడా ఏకత్వ స్థితి, నాలోని భాగమే అన్న ఒక కరుణ, ఒక షాడో లాగా. కానీ ఆ నెగటివిటీ అది అలాగే ఉంచగలమా ఆ బిడ్డను అంటే ఆ నెగటివిటీ అలాగే స్ప్రెడ్ అవుతుంది, తరానికి మంచిది కాదు అన్న ఒక థాట్ ఏమో. అంటే ఆయన్ని నాలో ఏకం చేసుకోవాల అంటే రాముల వారి యొక్క ఆ అవతారంలోకి ఏకం చేసుకోవాల్సిన సమయం వచ్చిందో తెలియదు. కానీ ఆ ఘట్టాన్ని ఎంత బాగా వివరించారు అంటే ఈ తల్లి బిడ్డను చంపగలదా అన్నట్టుగా అమ్మ చెప్పింది. చంపలేదు. కానీ అక్కడ రాముడు రావణాసురుడిని చంపేటప్పుడు కూడా నాలోని భాగమే అన్న ఒక ప్రేమతో, కరుణతో, కంట నీరుతో ఆ బాణాన్ని వదిలారంట. అంటే ఎంత అద్భుతంగా చక్రాలది కింది చక్రాలు పై చక్రాలు అని కాదు విషయం. అక్కడ ఆ ఏకత్వ స్థితిని, ఆ కరుణని ఎంత గొప్పగా అమ్మ వివరించారు. నిజంగా అది వాళ్ళ సోల్ ప్లాన్ అని మా అమ్మ రాముల వారికి పైనుంచి గైడ్ చేస్తున్న మాస్టర్స్ మళ్ళీ అలాగే ఆ స్థితిలో రాముల వారు అలా ఎంత గొప్పగా ఉండుంటారు అని కూడా నేను పదాల్లో నిజంగా చెప్పలేను మాస్టర్స్ నేను ఆ భావనని. థ్యాంక్ యూ అమ్మ. నిన్న ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది, షేర్ చేసుకున్నాక. చేసుకోమ్మా. వాయిస్ క్లారిటీగా ఉందా? క్లారిటీగా ఉంది నాన్న, షేర్ చేసుకో. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను రోజు ఈ పొలం పనులు మాకు రోజు ఉండవు అక్క. నాకున్న పొలంలో ఈ పొలం పనులు చేసుకుంటున్నా. ఈ వర్షాకాలం నుంచి కొన్ని రోజుల నుంచి చేస్తున్నా. నిన్న బాగా అలసిపోయా. ఎంతలా అంటే చాలా అలసిపోయా. ఇక నా వల్ల అవ్వదు అన్నంత అలసిపోయా. నేను అమ్మ ప్రకృతి మాతలో ఉన్నాను కదా, అది ఎలా మర్చిపోయా అని ఒక్క క్షణం కళ్ళు మూసుకొని అమ్మ ఎనర్జీ నా చుట్టూ అయిపోలేదు, నాలో అయిపోయింది కదా, నా శరీరం అలసిపోయింది ఇక్కడ, నీ ఒళ్ళో కూర్చున్నానమ్మా అని ఈ ఎనర్జీలోంచి ఒక్కసారిగా నన్ను తీసుకురమ్మా బయటకి అని అలా కళ్ళు మూసుకొని ఒక 2 minutes మెడిటేషన్ చేసిన ఒక్క హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఒక 4-5 గంటల మెడిటేషన్ చేస్తే ఎంత హై ఎనర్జీస్ ఫీల్ అవుతామో అంత ఎనర్జీ నేను ఫీల్ అయ్యాను అక్క. నిజంగా చెప్తున్నాను. మళ్ళీ నిన్న అంత అలసిపోయిన దాన్ని శరీరానికి నొప్పులు లేవా అంటే నాకు పెద్దగా అలవాటు ఉన్న పని లేదు కాబట్టి శరీరం అలసిపోతుంది, కానీ ఆత్మకి ఆనందం. అమ్మ నాలెడ్జ్ తీసుకుంటున్నన్ని రోజులు ప్రకృతి మాతతో నేను గడపాలా, మరి భూమాత యొక్క ఎనర్జీ నాకు కావాలా మరి ఏమో, కానీ స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాతే నేను ఈ పనులు ఎంతో ఇష్టంగా ఆనందంగా చేయగలుగుతున్నాను. మీకు చుట్టూ చూస్తే కూడా ఒక్కరు కూడా ఉండరు, ఇంట్లో కూడా భయపడతారు ఒక్కదానివే వద్దమ్మా అని. కానీ అమ్మ నాతో ఉంది అన్న ఒక ఆనందం, ఒక నమ్మకం నాకు అని వాళ్ళకి చెప్పి వస్తే భలే ఆనందపడతారు. ఎంత బాగా సరిత చేసుకోగలుగుతుంది చాలా బాగా చెప్తోంది మహేశ్వరి. నిజంగా అవునమ్మా. అసలు ఎంత హార్ట్ టచింగ్ గా ఉందో. నమ్మకం చూడు, ఆ పాపకి నమ్మకం, ఆ ప్రకృతి మాత మీద నమ్మకం, అదే కావాలి నాన్న మనందరికీ. మనం అందరూ సురక్షితంగానే ఉన్నాం, కానీ సురక్షితంగా ఉన్నాం అన్న నమ్మకం ఎంతమందికి ఉంది చెప్పు. ఎంత బాగా చెప్తుందో నిజంగా, ఎంత కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అమ్మ నాకు ఇక్కడ అనిపించిందమ్మా, మహేశ్వరి మేడానికి ఇంకా మూలాధార చక్రం ఓపెన్ అయిపోయిందమ్మా. నాకైతే అదే అనిపించింది. చెప్తూ ఉంటే నా లోపల పొంగుతుందమ్మా. అది టోటల్ గా మూలాధార చక్రం ఓపెన్ అయిపోయింది. అప్పుడే నమ్మకము, భయం అనేది ఉండదు, నమ్మకం అనేది ఏర్పడుతుందని మీరు చాలా సార్లు చెప్తారు. అవునమ్మా, నిజమమ్మా. చాలా బాగా చెప్తాను. అందరూ బాగా చెప్తున్నారు, కానీ
ఆ బిడ్డ చెప్తున్నప్పుడు ఎంతో అందరి హృదయ చక్రం తాకబడుతోంది. చాలా బాగుంది. ఎస్ అమ్మా. అంటే నేను అందుకే అమ్మా ఇక్కడ అందరూ ఓపెన్ అవ్వమనాల్సింది ఎందుకంటాను మాస్టర్స్ అంటే ఒక్కొక్కరు వే ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది మాస్టర్స్ మాట్లాడితే ఈ ఎపిసోడ్ లోని జ్ఞానమే పంచుకున్న మనం అందరం, కానీ ఆ చెప్పే దాంట్లో ఎంత ఉంది చూడండి. అంటే ఎవరెవరి ఎక్స్పీరియన్స్ అంటే మనం అందరికి తెలుసు, ఒకరి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే మనం దాన్ని అనుభూతి చెందుతాం అనేది. ఇప్పుడు మహేశ్వరి మేడం భూమాతతో కనెక్ట్ అయ్యిందంటే మనం అందరం ఇక్కడ ఉన్నాం, మనం కూడా కనెక్ట్ అయ్యామేమో, మనం కనెక్ట్ అయ్యాము, మనము ఆధార చక్రం కూడా ఓపెన్ అయ్యింది అన్నట్లుగా అనిపించింది మాస్టర్స్ నాకైతే. అందుకే మాస్టర్స్ అందరూ ఏ ఒక్క 2 పాయింట్లన్నా పంచుకోవాలి మాస్టర్స్. తప్పకుండా ఒక్కసారి వింటే చాలు మాస్టర్స్. ఎపిసోడ్ మీరు మళ్ళీ మళ్ళీ వినకండి, ఒక్కసారి విన్నప్పుడు కనీసం 2-3 పాయింట్లన్నా దాంట్లో మనకు కంపల్సరీ కనెక్ట్ అవుతాయి మాస్టర్స్. తప్పకుండా సూపర్ మహేశ్వర్ మేడం. మీ మూలాధార చక్రం మీదే కాదు, మీరు చెప్పిన పాయింట్స్ వల్ల మా మూలాధార చక్రం కూడా టోటల్ గా ఓపెన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి పొలంలో ఉన్నావా మహేశ్వరి? అవునమ్మా, అవునమ్మా, ఉంది. థ్యాంక్ యూ అదే అమ్మ. వీడియో అమ్మ మీ జ్ఞానం అందిన తర్వాతే అమ్మా నేను ఎంత చక్కగా పొలం పనులు చేసుకోగలుగుతున్నానమ్మా. ఆ టైమింగ్ ఎప్పుడు వస్తుందా అనుకున్నాను మీతో పంచే టైము. అసలమ్మా నేను నాకున్న 2 ఎకరాలలో నేను పొలం పనులు చేయాలి అని ఎప్పుడైతే మీ నాలెడ్జ్ తీసుకొని ప్రకృతి అమ్మతో నేను కనెక్ట్ అవ్వాలి అని ఎప్పుడైతే అనుకున్నానో అప్పటి నుంచి నేను ఎంతమంది కూలింపిచ్చినా ఎంత పని ఉన్నా వాళ్ళు వస్తాము అంటారు, రారు అమ్మ. అమ్మ ఏంటమ్మా ఒక్కదాంతోనే అంటే మీ సెషన్స్ 1000 సెషన్స్ పెట్టుకొని పని చేస్తూ ఉంటానమ్మా. చాలా బాగుంది. అనిపిస్తుంది చాలా ఏదో ఉంది, అందుకే వస్తామంటారు, రామంటారు వాళ్ళు. ఎంత నాకు మాత్రమే చెప్పాలన్న తాపత్రయం అన్నట్టుగా అమ్మాయికి. అనిపిస్తుంది. అవునమ్మా. నాన్న నీ మాటలు మాకు క్లియర్ గా వినకపోయినా నీ మనసులోని తాత్పర్యం మాకందరికీ అర్థమైంది తల్లి. చాలా హ్యాపీగా ఉంది నాన్న, చాలా హ్యాపీగా. ఎస్ అమ్మా, అవి వినిపించట్లేదు కానీ హృదయం అయితే అనుభూతి చెందుతుందమ్మా. ఆమె తను ఏం చెప్పాలనుకుంటుందో అనేది మాత్రం అనుభూతి చెందగలుగుతున్నాం. థ్యాంక్ యూ. 1000 సిక్స్ ఆఫ్ జాయ్ చక్కగా రుబ్బి తాగేసింది ఆ పాప. ఎస్ అమ్మా. అందులోనే బ్రతికేసింది. అందుకనే ఇంకా డోకా ఏముంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సరిత, ఇంత మంచి సెషన్స్ కండక్ట్ చేస్తున్నావు. థ్యాంక్ యూ అమ్మా. అసలు నిజంగా నీ జన్మ ధన్యం తల్లి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎస్ సావిత్రి మేడం, వెల్కమ్ మేడం, నమస్తే. మీరు వీడియో ఆన్ చేసుకోండి సావిత్రి మేడం. థ్యాంక్ యూ మహేశ్వరి, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. వినపడుతుందా మేడం? వినిపిస్తుంది మేడం, మాట్లాడండి మేడం. నేను ఈ బాబుని తీసుకురావడానికి రీహాబ్కి వెళ్ళాను. తర్వాత సిక్ అయ్యాను అనమాట, జ్వరం వచ్చి. ఇప్పుడు వీళ్ళందరి మాటలు విన్నాక నాకేమర్థమైందంటే, బాబు పైన 3 చక్రాలు ఓపెన్ ఉన్నాయి, ఆ రీహాబ్ వాళ్ళు కింద 3 చక్రాలు ఓపెన్ చేశారు మేడం. అహంకారాన్ని తగ్గించి ప్రేమ తత్వం పిచ్చి 4 months పట్టింది అనమాట. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో నేను నేర్చుకున్నది బాబులో కొంతవరకు ఉంది, ఇంకా నేను డెవలప్ చేయాలన్నమాట. అది అంటే కింద 3 చక్రాస్ అందరికి లాక్ లో ఉంటాయి కదండి, బాబు కూడా అలాగే ఉండే. పైన 3 ఓపెన్ ఉండేవి, కింద మట్టికి అహంకారం. అది ఎప్పుడైతే వీడు రీహాబ్కి వెళ్ళాడో 4 months మొన్న తీసుకొచ్చాను వెళ్ళి, అన్ని ఓపెన్ చేశారు మేడం వాళ్ళు. ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవియర్, ఎలా ప్రేమతత్వం చూపించాలి, ఎలా నోరు ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, అన్ని నేర్చుకున్నాడు మేడం. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కొంచెం కొంచెం వీడి ఇప్పుడు 30 ఏళ్ళు, ఓహో వీడికి 30 years కి కొంచెం ఓపెన్ అయినాయి అనమాట కిందవి. అది నేను డెవలప్ చేసుకోవాలన్నమాట. నాకు డౌట్ వచ్చింది, నాకు ఓపెన్ అయినాయి అని నాకు అర్థమవుతుంది. వర్తమానంలో ఉంటూ, ఎరుకతో ఉంటూ, ఏ రోజుకి ఆ రోజే నేర్చుకుంటూ, ఇవన్నీ నాకు అర్థమైనాయి. బాబుకు కూడా కొంచెం మొలకొచ్చింది. అదే మనం భూమిలో వేస్తాం కదండి విత్తనం వేసినప్పుడు కొంచెం ఆకులు వస్తాయి, అదే విత్తనం వస్తుంది, ఆకులు వస్తాయి.
ఇప్పుడు బాబు ఆ స్టేజిలో ఉన్నాడు అనమాట. నేను డెవలప్ చేయాలంటే ఎట్లా అది అర్థం కాలేదండి. ఇవన్నీ విన్నాక నాకు అర్థమైంది. పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలే రావణాసుడు రాముడు. మరి నా బిడ్డ కూడా అంతే కదండి, నా నుంచి వచ్చిన అంశాత్మే కదా అనేది నేను ఎలా బాబుకి చెప్పాలి అనేది వాడికి ఓపెన్ అయిని నేను ఎలా డెవలప్ చేయాలి. నేను చేసుకున్నా, నేను వర్తమానంలో ఉన్నా. నా డబ్బులు నగలు చూసే వాళ్ళని గౌరవించే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళట్లా. పొట్ట బట్ట లేసి ఎరుకతో ఉంటున్నాను. నాకు ఏం ఆలోచనలు వస్తున్నాయి, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి నేను గమనించుకుంటున్నాను. నేను అలవాటు అయిపోయింది నాకు మొత్తం. ఇప్పుడు బాబు లైన్ లో ఉన్నాడు. ఇప్పుడు వాడిని నేను సావిత్రి మేడం, ఓకే ఆ, సావిత్రి, మీరు చెప్పింది అర్థమైంది. తనను ధ్యాన సాధన చేయమని చెప్పండి మేడం. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. ఓకే. ఇంతకుముందే అందరు మాస్టర్స్ పంచుకున్నారు. అవి న్యాచురల్ గా జరగాలి. ఏ ప్రాక్టీస్ వల్ల అంటే ఏదో ఎవరో చెప్పడం వల్ల అలా కాదు. ధ్యాన సాధన చేయమనండి మేడం. ఓకేనా మేడం? థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా చాలా మంది ఉన్నారు మాస్టర్స్ ఇందులో మాట్లాడని వాళ్ళు. మరి కనీసం నెక్స్ట్ ఎపిసోడ్ అప్పుడన్నా మాట్లాడతారా మాస్టర్స్ మీ అందరు? మరి ఇంకా 39th ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ చేసుకుంటాం. మరి సరిత మేడం, నేను ఒక్క పాయింట్ చెప్పాలి. తప్పకుండా మేడం. నమస్తే, వెల్కమ్ మేడం. నమస్తే సరోజమ్మ, నమస్తే ఆల్ మాస్టర్స్. నాకు ఒక ప్రాబ్లం, నేను ఎవరినైనా అసలు తప్పే పట్టను. అంటే వాళ్ళ పరిస్థితి ఏదో ఉంది అని నేను చాలా హ్యాపీగా కన్విన్స్ అయిపోతా. ఎవరి మీద నాకు ఏది ఉండదు. కానీ నన్ను మటుకు నేను ఎంత క్రిటిసైజ్ చేసుకుంటానో, విపరీతంగా క్రిటిసైజ్ చేసుకుంటా. ఈ ఎపిసోడ్ లో నాకు టచ్ అయిన ఒక పాయింట్ ఏంటంటే, రాముడు రావణాసురుడికి ఇద్దరికి ఒకే అవకాశం ఆ సృష్టి కల్పించింది అంటే ఇంకా మంచి చెడు అనేది ఏమీ లేదు. నన్ను నేను ఎందుకు ఇంత పనిష్ చేసుకుంటున్నా అని ఒక నా గొంతులో ఎప్పుడు ఏదో అడ్డుకుపోయినట్టు అట్లాగా. అంటే నన్ను నేను అంత జడ్జ్ చేసుకుంటూ, నేను చిన్నప్పుడు ఇట్లా చేశాను, ఇట్లా చేయకూడదు, లేకపోతే ఏవైతే జరిగినాయో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ని ప్రతిసారి నేను అలా చేశాను కాబట్టి ఇవాళ ఇలా అనుభవిస్తున్నా అని నా వెంటనే నేను చేసుకుంటూ ఉంటా. బట్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొంచెం సెల్ఫ్ లవ్ అనేది మొదలైంది. బట్ ఈ ఎపిసోడ్ లో మటుకు నిజంగా నాకు చాలా, అంటే రెండు ఒకే అవకాశం మనకి ఇచ్చినప్పుడు నేను ఒక రోల్ ప్లే చేయడానికే వచ్చాను. మిగతా వాళ్ళది కూడా ఓకే. బట్ అది నాకు యాక్సెప్టెన్స్ అనేది ఈ ఎపిసోడ్ వల్ల చాలా వచ్చింది మేడం. అది చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ. సూపర్ నీలిమా మేడం. అంటే సెల్ఫ్ లవ్ అన్నమాట మేడం. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ యాక్సెప్టెన్సీ మనం పెంచుకోవాలన్నమాట మేడం. మీరు అద్భుతంగా అందరినీ అలా చూస్తూ మరి మిమ్మల్ని మీరు, అంటే ఈ ఎపిసోడ్ మిమ్మల్ని అక్కడ బయట పడేసింది అనిపిస్తుంది మేడం నాకైతే. చిన్నప్పటి అంటే మనం ఇంక ఇన్నర్ చైల్డ్ హీలింగ్ మనకు అందుకే కదా మేడం అమ్మ చేయించేది. మనం ఎప్పటికీ నీలిమా మేడం, జస్ట్ ఒక క్వశ్చన్. ఇప్పుడు సెల్ఫ్ లవ్ అంటున్నారు, ఏం చేస్తున్నారు? సెల్ఫ్ లవ్ అంటే మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఇప్పుడు దాకా నన్ను నేను ఎప్పుడు క్రిటిసైజ్ అమ్మా చేసుకునేదాన్ని. ఇప్పుడు ఈవెన్ స్మాల్ థింగ్స్ ఐఎమ్ ట్రైయింగ్ టు అప్రిషియేట్ అమ్మా. ఓకే ఓకే, ఊరికే క్యూరియాసిటీ కొద్ది అడిగానమ్మా, ఇంకేం లేదు. ఎవ్రీథింగ్ క్రిటిసిజమే. ఓకే ఓకే, రైట్ నాన్న. నీలిమా మేడం, ఆ అమ్మ మనకు కొన్ని ఎపిసోడ్లల్లా చెప్తారు, చాలా దగ్గర చెప్తారు, మిమ్మల్ని మీరు కూడా ఇలా శబాష్ అనుకోండి నాన్న అని. అంటే అది స్టార్ట్ చేసేసారు మీరు. సెల్ఫ్ అప్రిషియేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? మనం సెషన్ ఎండ్ చేసుకుందాము. నెక్స్ట్ వీక్ మాత్రం మీరు అందరు మాట్లాడాలి. పద్మా పాలడుగు మేడం, మాలతి మేడం, ధనలక్ష్మి మేడం, రాజశేఖర్ సార్, ఉమామాదేవి మేడం, కల్పన ఆత్మకూర్ మేడం, చాలా మంది ఉన్నారు మాస్టర్స్. మీరందరు కూడా ఎక్కువ కాదు మాస్టర్స్, ఒక్క పాయింట్ మీకు దాంట్లో ఏది టచ్ అయింది అక్కడ మనం ఈ ఎపిసోడ్ నుంచి ఏం అంతే మాస్టర్స్. మనకి ఏది కనెక్ట్ అయ్యింది, మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం. శైలజ మేడం, ధనలక్ష్మి మేడం, మాస్టర్స్ మీరందరూ నెక్స్ట్ ఎపిసోడ్ అప్పుడు తప్పకుండా మీరు మీ ఎక్స్పీరియన్స్ ను, మీరు అక్కడ ఆ ఎపిసోడ్ నుంచి తీసుకున్న జ్ఞానాన్ని పంచుకుంటారని నమ్ముతున్నాను మాస్టర్స్. నేను ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నాను, తప్పకుండా మీరు అందరు పంచుకుంటారని. సరోజా మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్, థ్యాంక్ యూ నాన్న.
థ్యాంక్ యూ అమ్మా. మనకి ఇంత థ్యాంక్ యూ మేడం. చక్కటి అవకాశం ఇచ్చిన సరోజమ్మకు మనందరము తల వంచి అనంత కోటి ఆత్మ నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కటి అవకాశం ఇచ్చినందుకే మనము ఈ జ్ఞానాన్ని మళ్ళా మననం చేసుకుంటూ మన ఎక్స్పీరియన్సెస్ పంచుకుంటూ ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటున్నాం మాస్టర్స్. ఇక్కడ ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటున్నాం మాస్టర్స్. ఇది మనం నేర్చుకోవడానికి ఈ ఎపిసోడ్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంత చక్కగా మనకు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన నీలిమా మేడానికి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఎంత అద్భుతంగా మీరు మీ అభిప్రాయాలను కాదు, మీ ఎక్స్పీరియన్సెస్ ను ఈ ఎపిసోడ్ నుంచి మీరు తీసుకున్న జ్ఞానాన్ని పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్.